హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు కృష్ణ. నేనొక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఈ పాడ్‌కాస్ట్ ఇవన్నీ నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్‌తో నేను కేసీ గారికి ఈమెయిల్ పెట్టాను. సో, నాకిలా ఇంట్రెస్ట్ ఉంది హోస్ట్ చేయడానికి అని. అయితే కేసీ గారు వెంటనే నాకు రిప్లై ఇచ్చారు. మీరు చూస్తున్నారు నేను ఆల్రెడీ ఇక్కడొచ్చేసి నేను హోస్టింగ్ చేస్తున్నాను. ఇలా నా ఒక్కడికే కాదు, అందరికీ ఎవరైతే ఈమెయిల్స్ పెట్టారో ఇదివరకు, ఇక మీదట పెట్టబోయే వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఉంటుంది. తప్పకుండా మనమందరం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈ మహాభారత ఎపిసోడ్‌లో మనం ఒక పార్ట్‌గా మనం చేయగలిగినంత సేవ మనం చేద్దాం. ఎయిత్ డే ఆఫ్ వార్ రోజున మనం చూసాము. భీముడు ఇంకా సాత్యకి భీష్ముడిని డైవర్ట్ చేసి కౌరవ తమ్ముళ్ళని దుర్యోధనుడి కళ్ళ ముందే హతమార్చారు. ఆ తర్వాత ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా భీముడు తన ధనుర్విద్యని చాలా గొప్పగా ప్రదర్శించారు. అది చూసి కౌరవ సేన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అర్జునుడి కుమారుడైన ఐరవాన్ తన నాగలోకంలో నేర్చుకున్న విద్యలన్నిటినీ రంగరించి కౌరవ సేనకు చాలా జననష్టాన్ని కలిగించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ రోజు మరణించారు. తర్వాత భీముడు, ఘటోత్కచుడు ఇద్దరూ కలిసి మళ్ళీ విజృంభించి కౌరవ సేనని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఆ తర్వాత ఏం జరగబోతుందో మనం కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం చూసాము. దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికెళ్ళి చివాట్లు పెట్టాడు బాగా. అప్పుడు భీష్ముడు ఏమంటారంటే, "నేను నెక్స్ట్ డే రేపటి నుంచి చూస్తారు మీరు. నా పరాక్రమం మొత్తాన్ని నేను చూపించి రేపు యుద్ధం చేస్తాను" అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కేసీ గారు. కాస్త వివరించండి ప్లీజ్. ప్రీణయామో వాసుదేవం. దుర్యోధనుడు భీష్ముడి యొక్క మనస్సుని ఖేదపరిచి, చాలా బాధపెట్టి, అటునుంచి వెళ్ళి దుర్యోధనుడు మాత్రం చాలా చక్కగా నిద్రపోయాడు. ఎందుకంటే తన తాత తనకు భరోసా ఇచ్చాడు. రేపు నేను విపరీతమైన యుద్ధం చేసి, రేపు నేను భయంకరమైన యుద్ధాన్ని, భీష్ముడి యొక్క టోటల్ పవర్‌ని, పూర్తి ప్రతిభని రేపు నేను చూపిస్తాను అనే ఒక ఎష్యూరెన్స్ దుర్యోధనుడు మనసుని చాలా నెమ్మదపరిచింది. దుర్యోధనుడు ఆ రోజు తను కోల్పోయిన తన తమ్ముళ్ళు, తన మేనమామలు అంటే శకుని యొక్క తమ్ముళ్ళు కూడా చనిపోయారని చెప్పాను కదా మీకు. సో, తన బంధుమిత్రులందరూ చనిపోయిన బాధని మరిచి, రేపు భీష్ముడు చేసే ఒక అరివీర భయంకర యుద్ధాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రలోకి దుర్యోధనుడు జారుకున్నాడు. కానీ ఆ మనవడు అంటే గుడ్డెల్లి పిల్లనెక్కిరించినట్టు పిల్లలొచ్చి పెద్దవాళ్ళని ఇంత బాధపెడితే ఆ పెద్దవాళ్ళు మనసు ఎంత నొచ్చుకుంటుంది. అందులో నేను మీకు గతంలో చెప్పాను. హస్తిన సింహాసనం కేర్ ఆఫ్ అడ్రస్ భీష్ముడి త్యాగం. భీష్మ పితామహ అనే క్యారెక్టర్ ఈ ఎంటైర్ బ్రహ్మాండంలో చాలా ఉత్తమోత్తమమైన క్యారెక్టర్. ఎందుకంటే మీరందరూ మీ యొక్క పాపములను కడుక్కోవటానికి గంగనందు స్నానము చేస్తే అటువంటి గంగ గర్భమున జన్మించిన వాడు భీష్ముడు. ఆయన కలలోనైనా పాపం చెయ్యడు. అందులోనూ తన యొక్క వసువుగా అతను ఉన్నప్పుడు తన మనసులో వచ్చిన ఒక చిన్న దురాశ, ఆ కామధేనువుని దొంగతనం చెయ్యాలి అనే ఒక చిన్న తప్పుకి ఆయన ఇప్పుడు ఈ భూప్రపంచం మీద పుట్టి ఇన్ని బాధలు పడుతున్నాడు. అంటే ఆ రోజు భీష్ముడు నిద్రలోకి జారుకునే ముందు తన యొక్క వృత్తాంతాన్ని మొత్తం ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్నాడాయన. అంటే అంత పెద్ద మనిషి తన తండ్రి పెళ్లి కోసం తను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయిన భీష్ముడి వైభవం గురించి, అంటే ఎంటైర్ పురాణ ఇతిహాసాలన్నిటినీ మీరు తిరగవేసినా ఇలాంటి ఒక క్యారెక్టర్ మీకు తారసపడదు. అలాంటిది కేవలం అహర్నిశలు త్యాగం అనే ఒక చిరునామాతో, త్యాగం అనే ఊపిరిని పీల్చుకుంటూ బ్రతికిన వ్యక్తి, అలాంటిది దుర్యోధనుడొచ్చి "నువ్వు పాండవులను గెలిపించటానికి మా వైపు యుద్ధం చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావని" అనే మాటని ఆ భీష్ముడు ఎలా జీర్ణించుకోగలడు చెప్పండి. కాబట్టి ఆ బాధని ఆయన దిగమింగుకోలేక ఆయన ఏ రకంగా పడుకున్నాడనేది కేవలం ఆయన లోపల ఉన్న పరమాత్మకే తెలుసు. కానీ చాలా క్లిష్టమైన పరిస్థితి భీష్ముడిది. ఎందుకంటే అతను దుర్యోధనుడిని కూడా ఎప్పుడూ అసహ్యించుకున్నట్టుగా మనకు వ్యాసభారతం ఎన్నడూ చెప్పట్లేదు. అంటే
ఎన్నిసార్లు దుర్యోధనుడు తప్పు చేసినా, పెద్దవాళ్ళగా ఒక తండ్రి కొడుకుని ఎన్ని తప్పులైనా క్షమించగలడు అనే ఒక ఉద్దేశంతో, తన మనవడైన దుర్యోధనుడికి ఎప్పటికప్పుడు తనని బాగు చేద్దామని అతను సలహాలిస్తూనే ఉన్నాడు. ఆ కర్ణుడి సావాసం నీకు మంచిది కాదు మనవడా అని అతను చెప్పిన సందర్భాలు వ్యాసభారతంలో ఎన్నో కనబడతాయి మనకి. అలాంటిది ఎన్ని మంచి విషయాలు చెప్పినా దుర్యోధనుడు వినే పరిస్థితుల్లో లేడు. కానీ ముందు నొయ్యి, ఎనక గొయ్యి లాంటి పరిస్థితి భీష్ముడిది. అంటే రేపొద్దున యుద్ధం చేయాలి. కానీ పాండవులను చంపలేడు. ఎందుకంటే ముందే చెప్పాడు గదా! ఆ పాండవులలో పంచపాండవులలో నలుగురిని నేను చంపగలను. ఒకడిని మాత్రం నేను చంపలేను అని ముందే చెప్పాడు. అతనే అర్జునుడు. కానీ రేపు మాత్రం అతను భీకర యుద్ధం చేయాలి. యుద్ధం చేసి ఎవరిని చంపాలి? ఇది ఆయన యొక్క ఆలోచనా విధానం. అంటే ఆయన చేతిలో రేపొద్దున బలిగవ్వాల్సిన వాళ్ళు సామాన్య జనులు. అంటే పాండవుల వైపు ఉన్న ఆ 7 అక్షోహిణీ సైన్యం కృంగి 5 అక్షోహిణులకొచ్చేసింది. ఇప్పుడాయన అరివీర భయంకర ప్రతాపాన్ని ఎవరి మీద చూపించాలి అంటే, ఇటువంటి నార్మల్ సైనికుల మీదనే చూపించగలడు. కాబట్టి అతను ఏమి చెయ్యాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఆయన మనసు బాధపడినదై చాలా గాయపడి భీష్ముడు ఆ రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. ఎందుకంటే నిద్ర లేనిది రేపొద్దున యుద్ధం చేయలేం గదా! కాబట్టి ఆయన స్వధర్మాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఎంత మనసు బాధపడ్డా ఆ బాధని దిగమింగుకొని ఆయన నిద్రలోకి జారుకున్నాడు. ఇటువైపు పాండవుల వైపు చాలా బాధ నెలకొంది. అంటే ఎంతో భీకర యుద్ధం చేసిన ఘటోత్కచుడు భీముడు శరీరము నుండి రక్తస్రవం కారిపోతుండగా విపరీతమైన గాయాలు జరిగాయి ఘటోత్కచుడికి. వాళ్ళు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు గదా! అదే కాకుండా భీముడు చేసిన యుద్ధానికి ఎన్నో బాణాలు భీముడికి తగిలాయి. వాళ్ళిద్దరూ పూర్తిగా అలసి, సొలసి వాళ్ళ యొక్క పాండవుల వైపున్న క్యాంపుల్లోకొచ్చి వాళ్ళు కూచుంటే, అటు వాళ్ళకున్న రాజవైద్యులు వాళ్ళకి కావలసిన వైద్యాన్ని వాళ్ళు చేస్తుండగా, ధర్మరాజు ఆ భీముడిని, అటు పక్కన ఉన్న ఘటోత్కచుడిని చూసి ఎంతగానో ఆనందపడిన వాడై, తర్వాత అర్జునుడు ఏమీ మాట్లాడకుండా కాముగా కూచున్న అర్జునుడి దగ్గరికి వెళ్ళి, ఆయననికి ఉపశమనం కలిగించేటట్టుగా కొన్ని మంచి మాటలు ధర్మరాజు అర్జునుడితో మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకానికి సంబంధించిన వాడే కాదు ఈ ఐరవాన్. ఉలూపి యొక్క కొడుకు. అంటే నాగలోకం. అంటే మన భూలోకం కింద ఉన్న లోకం ఈ నాగలోకం. అలాంటి నాగలోకంలో ఉన్నవాళ్ళు అంటే ఆయనని ఎంత ప్రేమిచ్చిందో ఆ ఉలూపి, ఆ ప్రేమకు చిహ్నంగా చిరు కానుకగా ఇచ్చిన ఆ అర్జున తేజస్సుతో పుట్టినవాడు ఈ ఐరవాన్. కాబట్టి అటువంటి ప్రేమ చిహ్నమైన ఆ కొడుకుని ఉలూపి కోల్పోవటం, కొడుకు చనిపోతే కనీసం ఆ తల్లిని ఓరడించటానికి గూడా ఉలూపి దగ్గరికి వెళ్ళలేనివాడు అర్జునుడు. అందులోనూ తన కొడుకుని తనే కాపాడుకోలేకపోయాడు ఈ యుద్ధ రణరంగంలో అనే బాధ ఎంతగానో అర్జునుడిని చాలా బాధపెట్టింది. కానీ యుద్ధంలో మరణం అనేది సహజం. ఈ యుద్ధంలోకొస్తే గెలుపో, మరణమో రెండిట్లో ఒకటే మనం ఎంచుకోవాలి. కాబట్టి క్షత్రియుల జీవితం చాలా చాలా కష్టమైన జీవితం. అది మనం అనుకున్నట్టు సినిమాల్లో చూడటానికి, కథల్లో వినటానికి ఏదో వీరప్రతాపంగా కత్తులు తిప్పుకుంటూ, బాణాలు వేసుకుంటూ చేసే యుద్ధంలో వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ హృదయాలకు దగ్గరగున్న వాళ్ళని, వాళ్ళ కొడుకులని వాళ్ళ కళ్ళ ముందు కోల్పోతే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అదే సాత్యకి తన యొక్క 10 మంది పిల్లలని కోల్పోయినా, ఒక రోజు దిగమింగుకున్న మరుసటి రోజు నుంచి మళ్ళీ యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. అలాంటిది అర్జునుడి యొక్క బాధ వర్ణనాతీతం. కాబట్టి ఆ రోజు పాండవుల వైపు ఎంతగానో భీకరమైన యుద్ధం చేసి, కౌరవులను విశేషంగా నష్టపరిచి యుద్ధంలో గెలిచినప్పటికిన్ను, వాళ్ళు ఆ కోలాహల సంబరాలు జరుపుకోగా, ఒక విషాద ఛాయలు అలుముకొని వాళ్ళందరూ కూడా విషాదంగానే పాండవుల వైపున్న వాళ్ళందరూ నిద్రలోకి జారుకున్నారు. ఇక సూర్యోదయం అవ్వనే అయ్యింది. 9వ రోజు యుద్ధం మొదలయ్యింది. ఇక నేను ప్రతి పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టుగా అంటే ఎందుకు నేను మాట్లాడితే
ప్రతి యుద్ధం ముందు నిత్య నైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రియలు, సూర్యుడికి అర్ఘ్యమివ్వటం, వాళ్ళ ఇష్టదైవాలకి ఉపాసన చేసి, ఆ పూజా మందిరాల్లో రాత్రి శుభ్రపరుచుకొని పెట్టిన ఆ ఆయుధాలని వాళ్ళు మళ్ళీ ఇష్టదైవాల ముందు పెట్టి అవి తీసుకొని, ఆ బ్రాహ్మణోత్తములు వీరతిలకాలని దిద్దుతుండగా వాళ్ళ కవచాలని వేసుకున్నారు అని నేనెందుకిది పదే పదే ప్రతి దాంట్లో చెప్తానంటే, యుద్ధము లాంటి ఒక విపత్తుకరమైన సన్నివేశంలో కూడా ఏ వర్ణం వాడు కూడా తన యొక్క సంధ్యావందనాన్ని విస్మరించలేదు. తను సూర్యుడికివ్వాల్సిన అర్ఘ్యాన్ని ఆ రోజు ఇవ్వకుండా వాళ్ళు కదలలేదు. అంటే ఇది ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే, ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, చాలామంది కలియుగంలో సంధ్యావందనం అనేది అది కేవలం ఫార్మాలిటీ లాగా చేస్తారు తప్ప, ఒకళ్ళ ఇంట్లో ఒక మనిషి చనిపోయినా, అంటే మీ మాతృమూర్తి చనిపోయినా, మీ తండ్రి చనిపోయినా, మీరు కన్న పిల్లడు చనిపోయినా, దేశం విపత్తు సమయంలో కూడా అలాగ నించొని త్రైకాలిక అంటే త్రిసంధ్యలలో ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చి అక్కడ చేసే సంధ్యావందనం అనేది దానికొక ఆల్టర్‌నేటివే లేదు. దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇది ఆత్మకి పైన ఉన్న ఆ భగవంతుడికి సంబంధించిన విషయం. సో, సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి వ్యక్తి గూడా అలాగే ఏ పరిస్థితిలో గూడా చలించకుండా కాలమాన పరిస్థితులు విస్మరించి ఎక్కడ ఉన్నా అక్కడ వాళ్ళు ఆ సంధ్యావందనాది క్రియలు పూర్తి చెయ్యవలసినదే. ఇది నియమం. ఎందుకంటే ఏ సూర్య భగవానుడు వల్లైతే మీకు అగ్ని తేజస్సుగా ఉండి, మీ జఠరాగ్ని తేజస్సుగా ఉండి మీకు ఆకలి కలుగుతుందో, ఏ శరీరాన్నైతే నడపటానికి ఆ సూర్య భగవానుడి యొక్క కరుణ ఆశీర్వాదములు మీకు కావాలో, ఆ సూర్యుడే మీకు అన్నమిస్తున్నాడని నేను గతంలో చెప్పాను. ఆ అక్షయ పాత్ర ఇచ్చినప్పుడు అలాంటి ఒక సూర్యుడి పట్ల ఒక కృతజ్ఞతాభావంతో త్రిసంధ్యలలో, అంటే సూర్యుడు ఉదయించడం కంటే ముందే లేచి సూర్యుడు లెగుస్తుండగా అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యుడు మన నెత్తి మీద ఉండగా అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యుడు అస్తమిస్తుండగా అర్ఘ్యం ఇవ్వాలి. సనాతన ధర్మంలో కృతజ్ఞతాపూర్వకంగా ఒక ఏ వర్ణం వాడనేది కేవలం ఒక బ్రాహ్మణుడికి మాత్రమే కాదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు చతుర్వర్ణాల వాళ్ళు ఈ విషయాన్ని గుర్తెరిగి వాళ్ళు వాళ్ళ ధర్మమునందు పూనిక ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ పొద్దున్న లెగిసి, అంటే మళ్ళీ సాయంత్రానికి అర్ఘ్యం ఇవ్వటానికి నేనుండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ నా ఇష్టదైవాన్ని తలుచుకోవటానికి ఈ శరీరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ప్రాతకాలంలో జరిగే నిత్యనైమితిక కర్మని తూచా తప్పకుండా ఆచరించారు. అది కౌరవులు ఆచరించారు, పాండవులు ఆచరించారు, సమస్త సైనికులు దీన్ని ఆచరించారు. సో, వాళ్ళందరూ అలా సంసిగ్ధుతులై అక్కడ నుంచి యుద్ధ రణరంగంలోకి, కురుక్షేత్ర మైదానంలోకి ఇరుపక్షాల వాళ్ళు ఒకరికి ఒకరు అభిముఖంగా ఉంటూ నిలబడ్డారు. ఇక ఆ నిలబడిన ఇరు సైన్యాన్ని చూస్తే అది ఒక్క సాగరాన్ని తలపిస్తుందని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడుగా. ఇక అక్కడ రన్నింగ్ కామెంటరీ మొదలైంది. ఆ రోజు పొద్దున్నే లెగిసి టిఫిన్ చేసి సంజయుడు, ధృతరాష్ట్రుడు ఆ హస్తినలో కూర్చుంటారు. ఇవాళ జరిగిన మ్యాచ్‌కి రన్నింగ్ కామెంటరీ సంజయుడు ఇస్తుండగా. ఇప్పుడు కౌరవుల వైపు అందరూ వచ్చి అక్కడ నించుండగా, తన యొక్క రథాన్ని తీసుకొని వచ్చి దుర్యోధనుడు భీష్ముడు పక్కన నిలబెట్టి, చాలా భీకరమైన వాయిస్‌ని, అంటే మీరందరూ ఊహకి ఒక మైకు తీసుకొని మైకులో చెప్తున్నాడు. రాత్రి నేను భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి మన వాళ్ళందరూ ఇలా చనిపోతున్నారు అని నేను నిలదీయగా, భీష్ముడు ఇవాళ పాంచాల విరాట సైనికులందరినీ నేను మట్టుపెట్టి పంచపాండవులను ఓడిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అని అతను మైకులో చెప్తున్నాడు. వీడు మైకులో చెప్పగానే తన తాతవాడి ముఖం చూశాడు. నేనెప్పుడు చెప్పానురా ఇది అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి పాపం భీష్మాచార్యుల వారిది. నాకు 8వ రోజు జరుగుతున్నప్పటి నుంచి భీష్ముణ్ణి ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించిందే కాక, ఇవాళ ఈ యుద్ధ సంగ్రామం మొదటనే అందరికీ చెప్పేస్తున్నాడు ముందే, ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ లాగా. అనగానే భీష్ముడు చూచాడు. ఏమని చెప్పగలడు? అంటే అక్కడ ఉన్నది యువరాజు. నేనలా చెప్పలేదు, నేను కించిత్ చెప్పలేదు. ఈ దరిద్రపు మనవడు రాత్రి వచ్చి
పిచ్చి పిచ్చి కారుకూతలన్నీ కూశాడు. కూస్తే నేను నా పరాక్రమాన్ని పూర్తిగా చూపిస్తానన్నాను తప్ప, ఇలా పాంచాల దేశం వాళ్ళందరినీ చంపేస్తాను, ఇలా విరాట సైన్యాన్ని మొత్తం చంపేస్తాను, ఈ పంచపాండవులని ఓడించేస్తాను అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఏంటి యుద్ధం స్టార్టింగ్‌లోనే ఎక్కడ గొడవ పెట్టుకోవాలి? మనవడితో, మనవడిని చూచాడు. అక్కడే భీష్ముడికి అర్థమైంది. అంటే ఇక దినదిన గండం నూరేళ్ల ఆయుష్‌లాగా ఉంటది. ఈ యుద్ధాన ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేసి ఒకవేళ ఓటమి వీడి వైపుకొచ్చినా, ఈ దుర్యోధనుడు తరపునున్న తమ్ముళ్ళు ఒకడు చచ్చిపోయినా, ఈ శకుని తరపునున్న వాళ్ళు ఎవరు చచ్చిపోయినా, వీడు మిత్రులు ఎవరు చచ్చిపోయినా నిలదీసేది వాడు కేవలం భీష్మాచార్యుల వారిని. ఎందుకంటే ద్రోణాచార్యుల వారిని నిలదీస్తే ద్రోణాచార్యుడు ఊరుకోడు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నది ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్‌షిప్ కదా! సో, చిన్నప్పటి నుంచి బెత్తంతో కొట్టిన ద్రోణాచార్యుడు మొఖం మీద ధీటుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. రక్త సంబంధం కాబట్టి అతను యొక్క ఈ శాడిజంని భీష్ముడి వైపుకు తీర్చుకుంటుంటాడు ఈ దుర్యోధనుడు. ఒక్క క్షణం భీష్ముడికి అర్థం కాలే. ఇప్పుడు ఏమని చెప్పాలి? నేను అలా చెప్పలేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్తే యువరాజు యొక్క గౌరవం ఏం గాను. అలా అని ఇవాళ అందరి ముందు అలా చెప్పిన తర్వాత అతను సరిగ్గా యుద్ధం చేయకపోతే అతను పరువేం గాను. అందుకనే భీష్ముడు పరిస్థితి నేను మీకు చెప్పాను. ఎప్పుడైతే భీష్ముడు ఈ అధర్మం వైపు యుద్ధం చేద్దామని వచ్చాడో, ఆ రోజే ఇలాంటి ఏదో ఒక విపత్తు, ఏదో ఒక విపరీతమైన పరిస్థితి రావలసినదే. అందుకనే దీనికి మంచిగా విదురుడు ఏం చేశాడు? నేను యుద్ధం చేయనని ప్రశాంతంగా కూర్చున్నాడు. బలరాముడు ఏం చేశాడు? ఇటు వాళ్ళు నా వాళ్ళే, అటు వాళ్ళు నా వాళ్ళే, వీళ్ళతో నేను యుద్ధం చేసేదేంటి? నేను ప్రశాంతంగా తీర్థయాత్రలు చేసుకోవాలని అతను యుద్ధం చేశాడు. కేవలం హస్తిన సింహాసనాన్ని కాపాడదాం అని వచ్చి ఇక్కడ ఇరుక్కపోయినవాడు భీష్ముడు అని ఇప్పుడు ఏమి చేయాలో అర్థం గాక దుర్యోధనుడిని పైనుంచి కింద వరకు ఒకసారి చూశాడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడి ఎక్స్‌పెక్టేషనే గాదు, కౌరవుల వైపున్న ప్రతి భటుడు, ప్రతి సైనికుడు, అక్కడున్న బాహ్లీక, సోమదత్త, భూరిశ్రవ, శల్య, శకుని అందరి యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఇవాళ ఇక భీష్ముడు ఏదో ఒక పెద్ద పరాక్రమమైన యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధాన్ని మనం మన నేత్రాలతో తిలకించి నేత్రానందం పొందుదాం. భలే ఇరికించావురా మనవడా నువ్వు. నీవు బాగా మైండ్ గేములు తెలిసిన వాడివి. ఈ తెలివితేటలు కనీసం చిన్నప్పటి నుంచి చదువు మీద పెట్టి, ఈ తెలివితేటలు కనీసం పరాక్రమం మీద పెట్టుండుంటే నీకు యుద్ధం చేసి నిన్ను గెలిపించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి నాకు కలిగేది గాదు. సిగ్గు లేకుండా తాత తన ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేసి గెలిస్తే రాజ్యాన్ని అనుభవిద్దాం అనుకుంటున్న నీలాంటి లేఖితత్వానికి అందుకనే చెప్తారు, చిన్నప్పుడు చదువుకోనుండుంటే ఇప్పుడు బాగుపడేవాడివని మన పెద్దలు చెప్తున్నట్టు, వాడిలో కించిత్ ధర్మమునందు పూనిక ఉండుంటే దుర్యోధనుడు ఇలాంటి దుస్థితిలో ఇవాళ భీష్ముడు ఉండేవాడు కాదు. కానీ ఏం చేస్తాం? అతను ఎంచుకున్నాడు ఇటువైపు యుద్ధం చెయ్యాలని. కాబట్టి ఇటువైపు నుంచి వచ్చిన ఎన్నో అపకీర్తులని, ఎన్నో మాటలని సహించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి భీష్ముడిది. ఇక సరే నాయనా, ఇక అలాగే చేద్దాం అని గుండె మీద రాయేసుకొని ఇక ద్రోణాచార్యుడిని పిలిచి, ఇవాళ అరివీర భయంకర యుద్ధం చెయ్యాలంటే అపోనెంట్స్‌ని, అంటే అటువైపు ఉన్న వాళ్ళని చిత్తు చిత్తు కింద కొట్టెయ్యటమే కాక, మనలోకి చొచ్చుకుపోకుండా, అంటే ప్రతిరోజు మనం వేసిన వ్యూహాన్ని భేదించటానికి పాండవులు దానికి మించిన వ్యూహాన్ని వేసి వచ్చి లోపల భేదిస్తున్నారు. కాబట్టి ద్రోణాచార్య, ఇవాళ నువ్వు సర్వతోముఖ వ్యూహం, సర్వతోభద్ర వ్యూహం అంటారంటే ఒక మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయి దానికి. అంటే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. దీన్ని ఆంధ్ర మహాభారతంలో మనిషి వ్యూహం, అంటే మానవ వ్యూహం, మనిషికి ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక పెద్ద శరీరం ఉన్నట్టుగా అలాగ తలపించే వ్యూహమే సర్వతోభద్ర వ్యూహం. మీరు సర్వతోభద్ర వ్యూహాన్ని రచించవలసినది. ఈ సర్వతోభద్ర వ్యూహంలో దీని స్టార్టింగ్‌లో నేనుంటాను. నా పక్కన ఇటువైపు శల్యుడు, అటువైపు జయద్రథుడు ఉంటారు. మీరు ఇంకొక వైపు, ఇంకొక ఫేసింగ్, సర్వతోముఖం కాబట్టి రకరకాల ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ అంతా ఈ శకునికి సంబంధించిన గాంధార సైనికులు, దాని తర్వాత సింధు రాజ్యానికి సంబంధించిన వాళ్ళు అటువైపు ఉంటారు. దాని తర్వాత కుడివైపు మొత్తం భగదత్త, దాని తర్వాత అటువైపు నుంచి వచ్చిన వింద, అనువింద, దాని తర్వాత ఆ మధ్య భాగాన
ఈ బాహ్లీక, భూరిశ్రవ, సోమదత్తులంటే తాత, తండ్రి, మనవళ్ళు వీళ్ళ ముగ్గురు. వీళ్ళతో పాటు ఆ మధ్యలో అందరు దుర్యోధనుడు తమ్ముళ్ళని మధ్యలోనే పెట్టండి. అంటే వాళ్ళ వేపుకు వెళ్ళాలంటే ఎటువేపు నుంచి వెళ్ళాలన్నా పెద్ద పెద్ద దిగ్గజాలని ఓడించాలి. కాబట్టి ద్రోణాచార్య ఈ ముగ్గురు వీళ్ళ తమ్ముళ్ళను కాపాడుతుండగా మధ్య భాగాన్ని మొత్తం మీరు సంరక్షించవలసినది. ఎనకాల భాగంలో ఆలంబూషుడనే రాక్షసునుడు ఎలాగో భీకర యుద్ధం చేస్తున్నాడు. ఎనక వైపు ఆలంబూషుణ్ణి పెట్టి మొత్తం గిఫ్ట్ వ్రాప్ చేశారంటే టైట్ సెక్యూరిటీతో మధ్యలో దుర్యోధనుణ్ణి, దుర్యోధనుడు తమ్ముళ్ళని ఈ బాహ్లీక, సోమదత్త, భూరిశ్రవ, ద్రోణాచార్యులు కాపాడుతుండగా మధ్యలో పెట్టి 4 వేపులు నలుగురితో ఈ వ్యూహాన్ని సీల్ చేసేసారిక. అంటే ఎటువైపు నుంచి ఎవరు దూసుకు వెళ్ళాలన్నా పెద్ద యుద్ధం చేసి అటువైపు వాళ్ళని చంపి మాత్రమే లోపలికి వెళ్ళాలి. అంటే తన మనవడి యొక్క తమ్ముళ్లను కాపాడటం ఇప్పుడు తన తక్షణ కర్తవ్యంగా భావించిన భీష్ముడు ఈ వ్యూహాన్ని రచించి ద్రోణాచార్యుడితో అంటున్నాడు, ఎలా అయినా ఇవాళ విజయం మన వైపు ఉండాలి ద్రోణాచార్య. వీడు ఆల్రెడీ ఓపెన్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. కాబట్టి నేను ఇవాళ ఒక వైపు ఉండకుండా అన్ని వేపులా తిరుక్కుంటూ నేను యుద్ధం చేస్తాను అని ద్రోణాచార్యుడికి చెబితే, ఇప్పుడు దుర్యోధనుడు ముందుకొచ్చి, తాత నువ్వు హరివీర భయంకర యుద్ధం చేస్తావు కాబట్టి నిన్ను కాపాడుకోవాల్సిన ధర్మం కూడా నాదే. కాబట్టి 22,000 రధికులని, గజాలని, సైనికులని నిత్యం భీష్ముడు పరిగెడుతుంటే భీష్ముడు చుట్టూ ఒక షీల్డ్ లాగా ఉండి 22,000 సైనిక దళాల్ని ఎల్లప్పుడూ భీష్ముడు వైపే ఉండవలసినది అని దుర్యోధనుడు ఆదేశించాడు. అంటే ఇక్కడ చూడండి, వీడొక నార్సిసిస్ట్ ఫెలో. ఒకసారి బాధ పెడతాడు, మళ్ళీ ఇక్కడ తన తాతని కాపాడుకోవాలి. ఎందుకంటే తాత పోయాడో యుద్ధం పోయినట్టే. అది తెలిసిన వాడే 22,000 సైనికులని భీష్ముడికి కాపలాగా పెట్టాడు. అది చూచి తాత అనుకుంటున్నాడు, ఏమి ప్రేమరా నీది, రాత్రి అవ్వగానే నా మీద విరుచుకుపడిపోతుంటావు, ప్రేమ పాడా. వాడికి కావాల్సింది భీష్ముడి యొక్క నైపుణ్యం, భీష్ముడి యొక్క పరాక్రమమైన యుద్ధం, పాండవుల ఓటమి, అంతే. ఒక ఎమోషనల్ లెస్ లాజికల్ రూత్లెస్ ఫెలో ఈ దుర్యోధనుడు. అలాగే నాయన, నన్ను కాపాడటానికి 22,000 మంది సైనిక దళాలను ఇచ్చావు, నా సెక్యూరిటీని అప్గ్రేడ్ చేసి Z+ కేటగిరీ సెక్యూరిటీకి చేసావు, చాలా మంచిది. ఇక యుద్ధాన్ని మనం ప్రారంభిద్దాం అని అనుకుంటున్న తరుణంలో ఇదంతా గమనించాడు దృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అటువైపున్న ధర్మరాజు. ముగ్గురు కలిసి సర్వతోముఖ వ్యూహంతో, సర్వతోభద్ర వ్యూహం అంటే అన్ని వేపుల నుంచి భద్రత పూర్తిగా కలిగి సీల్ చేసి లోపల ఈ దుర్యోధనుడు తమ్ముళ్ళని పెట్టారు. కాబట్టి ఇది భేదించడం అనేది కొంచెం కష్టమైన పనే. అన్ని వేపుల నుంచి అతిరథ మహారథులని, విశేషమైన సేన బలగాన్ని రచించాడు భీష్ముడు. కాబట్టి దీనికి దీటుగా మనం కూడా వాళ్ళ వైపు మనం ఎంత యుద్ధం చేస్తాము, వాళ్ళ వ్యూహాన్ని మనమెంత భేదిస్తామనేది ఇవాళ వార్ స్ట్రాటజీలో సెకండ్. అంటే అది ప్రైమరీ స్ట్రాటజీ కాదు. ఎందుకంటే అటువైపు బాగా గట్టి డిఫెన్స్ స్ట్రాటజీ వేశారు వాళ్ళు, లోపలికి చొచ్చుకోపోకుండా. ఎందుకంటే చొచ్చుకోపోతేనే భీమసేనుడు లోపలికి వెళ్ళి గదాదండంతో మొత్తం లోపల ఉన్న సైనికులని, తమ్ముళ్ళని చంపుతున్నాడు. కాబట్టి లోపలికి వెళ్లకుండా ఉండటం అనేది ఇవాళ ఈ వార్లో పెద్ద స్ట్రాటజీ. కాబట్టి దానికి దీటుగా వాళ్ళు మండల వ్యూహాన్ని రచిద్దాం అని దృష్టద్యుమ్నుడు, ధర్మరాజు కలిసి ఎంచుకున్నారు. ఈ మండల వ్యూహం అనేది ఏమిటంటే, ఇది సర్క్యులర్ ఫార్ములేషన్. అంటే ఒక రౌండ్గా ఉండి ఆ రౌండ్ లోపల మల్టిపుల్ సర్కిల్స్ ఉంటాయి మళ్ళీ. సో అది చాలా కాంప్లికేటెడ్గా మళ్ళీ డిఫెన్స్ వ్యూహం. ఇప్పుడు మీకు గతంలో చెప్పాను వజ్ర వ్యూహం, అది డిఫెన్స్ వ్యూహం కాదు, అది అఫెన్స్ వ్యూహం. అంటే వేరే వాడి దాంట్లోకి చొచ్చుకుపోవటానికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. కొన్ని వ్యూహాలు మన లోపలికి శత్రువులని లోపలికి రానివ్వకుండా కాపాడటానికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. 9వ రోజు యుద్ధ నైపుణ్యం, 9వ రోజు గొప్పవేమిటంటే ఇరువేపుల ఉన్నవాళ్ళు ఒకళ్ళ లోపలికి ఒకళ్ళు చొచ్చుకుపోకుండా ఉండటానికి చాలా పగడ్బందీ వ్యూహాలను రచించారు. అంటే ఇవాళ వ్యూహాలను భేదించడం అనేది అంత ఈజీ పని కాదనేది వ్యాసభారతంలో మనం అర్థం చేసుకోవాలి. సో ఆ మండల వ్యూహం మధ్యలో అందరూ కూడా సైనికులని పెట్టారు.
ఆ మండల వ్యూహం. ఆ రౌండ్‌గా ఉంటుంది. ఆ మండల వ్యూహం స్టార్టింగ్‌లో నించున్నవాడు భీముడు, సాత్యకి. ఆ భీముడు, సాత్యకి వెనకాల నించున్నవాడు అభిమన్యుడు. ఆ మండల వ్యూహంలో తన ఎడమవైపు నించున్న వాళ్ళు నకుల, సహదేవులు. వాళ్ళ వెనకాల నించున్న వాళ్ళు ఉపపాండవులు. ఆ మండల వ్యూహంలో కుడివైపు నించున్నవాడు ఈ విరాటరాజు, ద్రుపదరాజు ప్లస్ ధర్మరాజు. ఆ మండల వ్యూహంలో ఎనక వైపు నించున్నవాడు అర్జునుడు. సో, వీళ్ళు ఈ 4 వైపులా నలుగురు ముఖ్యమైన వాళ్ళని పెట్టారు. వీళ్ళు గూడా మన లోపలికి చొచ్చుకుపోయి, అంటే అక్కడ కౌరవుల తమ్ముళ్ళని దుర్యోధనుడు కాపాడుకోవటం భీష్ముడి యొక్క ప్రథమ కర్తవ్యమైతే, వాళ్లకు ఉన్న అక్షోహిణీ సైన్యం తగ్గకుండా అటువైపు యుద్ధంలో పోరాడుతున్న సైనికులను కాపాడుకోవటం ఇటువైపు దృష్టద్యుమ్నుడు రచించిన మండల వ్యూహం యొక్క ప్రథమ లక్ష్యం. సో, ఇలాగా ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు అభిముఖంగా నించొని ఆ భీష్ముడు తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఇటువైపు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు తన యొక్క దేవదత్తాన్ని పూరించగానే ఇప్పుడు ఎవరి ఇష్టదైవాలని వాళ్ళు స్మరించుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని ఒక ఆక్రోశంతో, ఒక ధైర్యాన్ని నింపేటట్టుగా ఆ రుద్రుణ్ణి స్మరించుకుంటూ కొందరు ఆ యుద్ధంలో యుద్ధం చేయగా, అటువైపు ఉన్న పాండవులు ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ వీళ్ళు యుద్ధాన్ని ప్రారంభించారు. సో, ఒకళ్ళని ఒకళ్ళు ఢీ కొట్టడానికి ఆ సైన్యం ముందుకొస్తుంది. ముందుకు వచ్చి ఆ ముందు వరుసలో ఉన్న భీష్ముడు ఇప్పుడు భీముడితోనూ, అటువైపు నించున్న సాత్యకితోనూ, వాళ్ళ ముందు నించున్న ఈ అభిమన్యుడితోనూ ఢీ కొట్టాడు. ఇక అది ఒక్కసారిగా లాస్ట్ 8వ రోజు జరుగుతున్నట్టే ఈ భీష్ముడు మళ్ళీ ఈ భీముడు సాత్యకిని మళ్ళీ శిశింద్రిలాగా వెనకాల నించున్న అభిమన్యుణ్ణి చూచాడు. ఇక ఇవాళ భీష్ముడు ఓడిపోవటం అనేది కలలో కూడా జరగకూడదు. భీష్ముడు ఎలాగన్నా నిగ్రహిద్దామని ఆ భీష్ముడు వైపు ఉన్న 22,000 సైనికులు ప్లస్ భీష్ముడు కలిపి భీకరమైన బాణవృష్టి వేసేస్తూ ఉంటే, సాత్యకి, భీముడు, అభిమన్యుడు కేవలం తమ యొక్క షీల్డ్‌తో అడ్డం పెట్టుకోవటం తప్ప వాళ్ళు తిరిగి బాణాలు వెయ్యలేరు. అంత విశేషమైన యుద్ధం అక్కడ జరుగుతుంది. మళ్ళీ ఈ భీష్ముడు కుడి ఎడమల ఎవరిని పెట్టుకున్నాడు? ఒకవైపు శల్యుణ్ణి, ఒకవైపు జయద్రథుణ్ణి. సో, శల్యుడు, జయద్రథుడు, భీష్ముడు ముగ్గురు కలిసి యుద్ధం చేస్తుంటే అది ఒక భీకర యుద్ధమయ్యి ఇంకా ఆ స్టార్టింగ్‌లోనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ఒకళ్ళ వ్యూహాల్లోకి ఎలాగో ఒకళ్ళు చొచ్చుకుపోలేకపోతున్నారు. ఇంకా యుద్ధం నడుస్తుంది. ఇక ఈ టైములో అభిమన్యుడు ఒక గొప్ప స్ట్రాటజీ వేశాడు. ఏమిటి ఆ స్ట్రాటజీ అంటే, ఈ సాత్యకి, భీముడు కలిసి ఈ భీష్ముడిని తన పక్కన ఉన్న ఈ శల్యుడిని, ఆ పక్కన ఉన్న జయద్రథుణ్ణి వాళ్ళు నిగ్రహించగలిగితే, నేను వెనక నుంచి ఈ వ్యూహంలోకి చొచ్చుకుపోయి నా వీర పరాక్రమాన్ని నేను చూపిస్తానని చెప్పి, వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే వీళ్ళ వెనక నుంచి అతను జారుకొని ఆ శల్యుడి వైపుకి బాణాలు విపరీతంగా వేస్తూ ఆ శల్యుడు రథంలో పడిపోయేటట్టు చేసి, ఆ శల్యుడు పక్క నుంచి తన రథాన్ని తీసుకొని వెళ్ళి ఆ వ్యూహంలోకి చొచ్చుకుపోయి ఆ శల్యుడి పక్క నుంచి వ్యూహంలోకి వెళ్ళిపోయాడు. అసల అభిమన్యుడు ఆ వ్యూహంలోకి చొచ్చుకొని వెళ్ళటం అనేదే ఇవాళ ఒక పెద్ద ఫెయిల్యూర్ అక్కడ స్టార్టింగ్‌లో. అది చూచిన భీష్ముడు ఇక అభిమన్యుడిని లోపలికి చొచ్చుకుపోకుండా అభిమన్యుడు వైపుకు కొన్ని లక్షణ బాణాలేసినా ఆ అభిమన్యుడు దానిని దాటి, అంటే తన తాత వేసిన బాణాలను దాటి ఆ వ్యూహంలోకి చొచ్చుకుపోయి అక్కడ విపరీతమైన కౌరవ జననష్టాన్ని కలిగించడం మొదలుపెట్టాడు. ఇక అతను ఆ విశేషమైన యుద్ధం చేస్తుండగా అతన్ని నిగ్రహించడానికి ద్రోణాచార్యుడు, అశ్వత్థామ కూడా వచ్చి ఆ అభిమన్యుణ్ణి నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే,
ద్రోణాచార్య, అశ్వత్థామలకు ఇప్పుడు శకుని తోడ ఈ ముగ్గురు కలిసి అభిమన్యుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు భీష్ముడు అనుకున్నాడు, అంటే వీడు కొద్దిగా వ్యూహంలోకి చొచ్చుకపోయినా అక్కడ ఈ ముగ్గురు దిగ్గజాలు అంటే ఆ ద్రోణాచార్యుడు, ఆచార్యపుత్రుడైన అశ్వత్థామ, శకుని వీళ్ళందరూ నిగ్రహించగలుగుతున్నారని ఇక భీముడిని విశేషంగా గాయపరిచాడు భీష్ముడు. అంటే మామూలు బాణపరంపర కాదు. అంటే భీముణ్ణి ఒక బాణం తీసి బాణం వెయ్యనివ్వకుండా బాణాల మీద బాణాలేసేస్తుంటే ఆ భీముడు నిలబడి తన కవచాన్ని అడ్డం పెట్టుకొని నించోవటం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ టైంలో సాత్యకి నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అది ఘోర యుద్ధాన్ని తలపిస్తుంది. ఇటువైపు అభిమన్యుడు తన యొక్క శక్తికి మించి యుద్ధం చేసుకుంటూ లోపలికి వెళ్ళాడని తెలిసిన ఈ ధర్మరాజు తన శక్తికి మించి యుద్ధం చేస్తున్నాడని తెలుసుకున్న నకుల సహదేవులు వాళ్లతో పాటు వాళ్ళ వెనకాలే నించున్న ఈ ఉపపాండవులని మీరు అభిమన్యుడికి సహాయంగా వెళ్ళవలసినది అని కోరగా, ఇప్పుడు ఏ గ్యాపులోంచైతే చొచ్చుకొని అభిమన్యుడు లోపలికెళ్ళి ద్రోణాచార్యుడితో, అశ్వత్థామతో, శకునితో యుద్ధం చేస్తున్నాడో వాళ్ళకి ఈ ఉపపాండవులు తోడయ్యారు. ఎప్పుడైతే ఉపపాండవులు అభిమన్యుడికి తోడవుతున్నారు, అసలు మీరందరూ గమనించవలసినది ఈ అభిమన్యుడికి వయసు 16 సంవత్సరాలు దాటి కొన్ని నెలలు. తర్వాత ఉపపాండవులకి ఎంత వయసు ఉంటుందనుకుంటున్నారు మీరంతా? ఉపపాండవులంటే ఈ ద్రౌపదికి 5 పంచపాండవులకు పుట్టిన పిల్లలు. వీళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు కేవలం ఒక 2, 3, 4 సంవత్సరాల పిల్లలు మాత్రమే. కాబట్టి వీళ్ళందరినీ అంటే అభిమన్యుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రని అభిమన్యుణ్ణి ద్వారకలో పెట్టుకొని వీళ్ళు వనవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడి యొక్క ట్రైనింగ్లో పెరిగిన వాడి అభిమన్యుడు. అందుకనే అంత ధీటుగా అంత పరాక్రమంతో ఉన్నాడు. అందులోనూ అభిమన్యుడికి సాత్యకి కూడా ఎంతో కొంత ధనుర్విద్యని నేర్పించాడు. ఇక ఇటువైపు ఉన్న ఉపపాండవులందరినీ దృష్టద్యుమ్నుడు తన పుట్టింటికి తీసుకొని వెళ్ళి, అంటే ద్రుపద రాజ్యానికి తీసుకువెళ్ళి దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు కలిసి ఈ ఉపపాండవులకంతా ధనుర్విద్యని నేర్పించారు. అంటే వీళ్ళందరూ వారి వారి తాతల దగ్గర వారి వారి పుట్టింట్లలో పెరిగిన వాళ్ళు. అలాంటి పిల్లలు దూరి ఇంత భీకర యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు శకునితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదేమి దరిద్రం రా బాబు, పెద్దవాళ్ళు యుద్ధం చేసి చిన్నవాళ్ళని పడగొట్టడం చూశాము కానీ విచిత్రంగా పాండవుల వైపు చిన్న చిన్న పిల్లలు, మీసాలు సరిగ్గా మొలవలేని వాళ్ళందరూ మన మీద యుద్ధం చేస్తున్నారు. ఇదే కదా రాత్రిపూట తన తాతైన భీష్ముడికి కూడా చెప్పాడు, పెద్ద పెద్ద వాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే అనుకోవచ్చు, నిన్న పుట్టిన వాళ్ళు కూడా వచ్చి మా మీద యుద్ధాలు చేస్తున్నారు, మమ్మల్ని ఒడగొడుతున్నారు ఏమిటి అని. అసలు మీరందరూ ఊహించుకోవలసినది, నకుల సహదేవులు వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుండగా అభిమన్యుడు, ఉపపాండవులు కలిసి ద్రోణాచార్య, అశ్వత్థామ, శకుని లాంటి పెద్ద పెద్ద వాళ్ళని నిగ్రహించగలుగుతున్నారనే ఈరోజు మాకు మహాభారతం చెప్తుంది. అది గమనించిన శకుని ఇప్పుడు దుర్యోధనుడికి ఒక ఆదేశం ఇచ్చాడు, ఈ శిశింద్రులని చూచుకోవాలంటే మళ్ళీ ఐరవాన్ని చంపిన ఆలంబూషుణ్ణి దింపాల్సిందే ఈ యుద్ధంలోకి అని చెప్పగానే ఇక దుర్యోధనుడు, కరెక్ట్గా చెప్పావు మామా, వీళ్ళకి ఈ పిల్ల వెధవలకి ఆ అసురుడే కరెక్టు. ఎందుకంటే అదేమి యుద్ధం రా నాయన, మెరుపు వేగంలో గుర్రాలనేసుకొని ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా వీళ్ళని పట్టుకోవడమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది మన ద్రోణాచార్యుడు లాంటి వాడికి వీళ్ళని నిగ్రహించడానికి, అంటే వాళ్ళు చాలా క్విక్ అండ్ ఫాస్ట్ లాగా ఉన్నారు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వీళ్ళందరూ. ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పరిగెత్తి ఇటువైపు తిరుక్కుంటూ మధ్యలో మెలికలు తిరుక్కుంటూ వీళ్ళు చేస్తున్న యుద్ధాన్ని నిగ్రహించడానికి ఇక ఆ అసురోత్తముడైన ఈ ఆలంబూషుడే కరెక్ట్ అని దుర్యోధనుడు, ఆలంబూష ఇక నువ్వొచ్చి నీ యొక్క వీర పరాక్రమాన్ని చూపించవలసినది అనగానే ఇక ఆలంబూషుడొచ్చి, సిగ్గు ఉండాలి ఆలంబూషుడికి, ఎందుకంటే వాడు ఒక పెద్ద రాక్షసుడయ్యుండి ఒక చిన్న పిల్లవాడైన ఉలూపి కొడుకుని చంపేశాడు కదా. సేమ్ అదే స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది అనుకొని ఇప్పుడు దుర్యోధనుడు చెప్పగానే ఎక్కడ లేని పాండవుల మీద ఉన్న ఒక భీకరమైన పగా కోపంతో ఆలంబూషుడక్కడికి వచ్చి అసలు పెద్ద ఆకారంలోకి మారిపోయి
అటువైపు పెద్ద గాలివానని సృష్టించి, ఆ ఉప పాండవులు ఇక్కడ, అక్కడ పరిగెత్తలేకుండా వాళ్ళు గాలికి కొట్టుకుపోయేటట్టుగా ఒక పెద్ద గాలిని సృష్టించి వదిలేశాడు. అది చూచిన ఉప పాండవులలో ఒకడైన ప్రతివింధ్య. ప్రతివింధ్య ఎవరయ్యా అంటే ధర్మరాజుకి, ద్రౌపదికి పుట్టిన కొడుకు. ఆ ఉప పాండవుల్లో అందరికంటే అగ్రజుడు. అలాంటి ప్రతివింధ్య వచ్చి ఆ ఆలంబూషణుడు ఒక పెద్ద ఆకారంలో తను గాలి వదిలితే అటు విశేషమైన అస్త్రాలని వేసి ఆ ఆలంబూషుణ్ణి నిగ్రహించాడు. నిగ్రహించగానే అసలు ఆలంబూషుడికి అర్థం కాల, మీసాలు మొనవని వాళ్ళు నన్నెలా నిగ్రహించగలుగుతున్నారు అని. ఇప్పుడిక ఆలంబూషుడు ఏం చేశాడంటే తను మళ్ళీ ఒక విశేషమైన రథం ఎక్కి తన మాయతో ఒక 10 మంది ఆలంబూషులుగా మారిపోయి 10 రథాల్లో భీకరంగా పరిగెడుతుంటూ ఆ ఉపపాండవుల మీదకి దూసుకొచ్చేస్తున్నాడు. అలా దూసుకు వచ్చేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న అభిమన్యుడు చెప్పాడు ఏమనంటే, అందులో అన్నీ నిజమైన ఆలంబూష రథాలు కాదు. అందులో కొన్ని రథాలు అతను సృష్టించిన ఒక మాయ. కాబట్టి మీరు భయపడకుండా ఖచ్చితంగా ఆ ఆలంబూషుణ్ణి మనం మెంటల్ ఫోకస్‌తో ఆలోచిస్తే ఎవరు అసలైన ఆలంబూషుడో మనకు అర్థమవుతుంది అని చెప్పగా, ఆ ప్రతివింధ్య ఏమి చేశాడంటే ఒక విశేషమైన బాణాన్ని గాలిలోకి విసిరి తన వెనక ఇంకొక బాణంతో ఆ బాణాన్ని కొడితే ఆ బాణం కొన్ని వందల ముక్కలుగా విడిపోయి అటువైపు పరిగెత్తుకుంటూ వస్తున్న ఆలంబూషుడు యొక్క మాయా రథాలు, మాయా ఆలంబూషుడు వైపుకు వెళ్ళి ఒక్కసారిగా బాణాలు తగిలితే అందులో ఒకటి ఒరిజినల్ ఆలంబూషుడి రథం. అది తగిలి ఆ ఆలంబూషుడి యొద రథచక్రం విరిగి ఆలంబూషుడు అక్కడ టప్పని కింద పడ్డాడు. అది చూచిన ఆలంబూషుడికి అర్థమైంది, అమ్మో వీళ్ళు చాలా మెంటల్ స్ట్రాటజీ ఉంది వీళ్ళ దగ్గర, బాగా ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, గట్టిగా ఏదో తిన్నారు ఈ పిల్లలంతా, వీళ్ళలో భయమూ లేదు, వీళ్ళలో విపరీతమైన తెగింపు ఉంది. అటువైపేమో దుర్యోధనుడు కోపంగా కారాలు మిరియాలు నూరుతూ ఆలంబూషుడిని చూస్తున్నాడు. నీ రాక్షసత్వానికి విలువేమిట్రా, చిన్నపిల్లల్ని చంపలేకపోతున్నావు నువ్వు అంటే. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇంక నేను ఒక పెద్ద మాయను క్రియేట్ చెయ్యాలి అని చెప్పి ఆ ఆలంబూషుడు ఇక వీళ్ళకి కనపడకుండా, అంటే వీళ్ళకి కనబడుతుంది ఏ మాయ చేసినా వాళ్ళు దాన్ని నిగ్రహించగలుగుతున్నారని, అటువైపు ఒక అంధకారమైన చీకటిని సృష్టించాడు. ఒక అమావాస్య రాత్రి ఎలా ఉంటుందో ఏమీ కనపడనట్టుగా ఒక చిమ్మ చీకటిని సృష్టించి ఇప్పుడు ఆ చీకట్లోంచి వీడు విపరీతమైన విన్యాసాలు చేస్తూ ఈ ఉపపాండవుల వైపుకు బాణాలవి వేస్తే కనపడక ఆ చిమ్మ చీకటిలో డార్క్ రూమ్ లాగా మీరు ఊహించుకోండి, కనపడక వీళ్ళు ఓడిపోతారని వాడి స్ట్రాటజీ. ఇక అప్పుడు అభిమన్యుడు వచ్చి ఆ ప్రతివింధ్యకు చెప్తున్నాడు, ఇక నువ్వు చేసింది చాలు, నువ్వు నా వెనకాలుండు, ఇక ఆలంబూషుడిని నిగ్రహించడం అభిమన్యుడి యొక్క కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు అభిమన్యుడు వర్సెస్ ఆలంబూష, వీడి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటాను, నా తమ్ముణ్ణి చంపాడు వీడు 8వ రోజు అని చెప్పి ఒక్కసారిగా సూర్యభగవానుణ్ణి మనసులో స్మరించి ఆదిత్యాస్త్రాన్ని అభిమన్యుడు అభిమంత్రించి ఆ గాలిలోకి వెయ్యగానే ఒక్కసారిగా ఆలంబూషుడు సృష్టించిన సమస్త అంధకారం తొలగి ఒక అస్త్రం అలా మెరుస్తూ పైకెళ్ళి ఏదో ఒక 1000 షాట్స్ లాగా గాలిలో ఆ అస్త్రం పగలగా సూర్యుడు మొత్తం అక్కడే వచ్చి ప్రకాశిస్తున్నాడా అనేటట్టుగా మొత్తం ఒక తేజస్సు నిండిపోయి, తర్వాత ఆ తేజస్సులోంచి అతను సృష్టించిన ఈ అంధకారం తొలగిపోయి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః అనేటట్టుగా అంధకారంలో ఉన్న కళ్ళు ఒక్కసారిగా జ్ఞాన ప్రకాశంతో తెరుచుకున్నట్టు ఒక్కసారిగా అక్కడ అంధకారం పోయి ఆ ఆలంబూషుడు కళ్ళల్లోకి ఆ రేడియంట్, అంటే ఆ సూర్యుడి యొక్క తేజస్సు కళ్ళల్లో కొట్టగానే అతనికి కళ్ళు బయర్లు గమ్మి అసలు ఏమీ కనబడనట్టుగా ఒక్కసారిగా కింద పడిపోయి ఆ రథం మీద అలా చూస్తూ
ఆ యొక్క తేజస్సును చూస్తూ ఉండిపోతే, ఆ తేజస్సు ఇంకా అక్కడుండగా అసలైన సూర్యుడు కనపడ్డాడు ద్రోణాచార్యుడికి. అది చూచిన ద్రోణాచార్యుడు మనసులో ఎంత ఆనందపడుతున్నాడంటే, తన తండ్రైన అర్జునుడికి విద్య అంతా బోధించి, అర్జునుడు అరివీర భయంకర యుద్ధం చేస్తే దుర్యోధనుడికి కోపమొస్తుందేమో, ద్రోణాచార్యుడికి ఎక్కడ లేని ఆనందమొస్తుంది. ఏమి శిష్యుడురా వీడు! గురువుని మించిన శిష్యుడిని గురువు చూసుకుంటే, అది పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం కంటే పెద్ద సుఖం అది. అంటే గురువుకి మనం ఎప్పుడైనా ఒక మంత్రం తీసుకున్నా, గురువు దగ్గర నుంచి ఒక జ్ఞానం తీసుకున్నా, గురు దక్షిణ కింద కలియుగంలో మనం ఇచ్చేది గురువుగారికి ధనం అనే ఈ నోట్లిస్తాం. అసల గురువుకిచ్చే గురుదక్షిణ ఏమిటంటే, ఆయన నేర్పించిన విద్యని ఆయన కంటే విశేషంగా, ఆయన కంటే గొప్పతనంగా అధర్మాన్ని సంహరించటానికి గాని తన శిష్యుడు వాడితే, అది గురువు తన నేత్రాలతో చూస్తే, ఆ వచ్చే ఆనందానికి గురువు ఇక అంతకంటే పెద్ద గురుదక్షిణ భూమి మీద ఉండదనమాట. అలాంటిది ఆ శిష్యుడికి పుట్టిన కొడుకు దగ్గర ఉన్న ఇలాంటి అస్త్రబీభత్సం, కళ్ళల్లో ఆ ధైర్యం, అసల ఆ పరాక్రమం చూచి ద్రోణాచార్యుడు అశ్వత్థామతో చెప్తున్నాడు, "చూసావా వీడు తండ్రిని మించాడురా వీడు. ఏమి యుద్ధం చేస్తున్నాడురా! ఈ అసురుడికి వాడు చుక్కలు చూపిస్తున్నాడు. పడిపోయాడు చూడని." ఇలా ద్రోణాచార్యుడు, అశ్వత్థామ మాట్లాడుకుంటుంటే వెనక నుంచి శకుని, దుర్యోధనుడు చూస్తున్నారిది. ఇదేం దరిద్రంరా నాయనా! నా వైపు యుద్ధం చేస్తున్న ఎవడు పూర్తి మనసుతో నాకు యుద్ధం చేయట్లా. అక్కడేమో భీష్ముడు ఏం యుద్ధం చేస్తున్నాడో భీష్ముడికి తెలియాలి. ఇక్కడ ద్రోణాచార్యుడు చూచి కోపపడి ఆలంబూషుడిని ఇలా చేస్తున్నారా అని బాధ లేకుండా, ఇంకా అశ్వత్థామతో చెప్తున్నాడు, ఏమి చేస్తున్నాడురా రాక్షస వెధవ పడిపోయాడు కింద అని చెప్తున్నాడంటే, ఇంకా అది చూచిన అభిమన్యుడు ఎంతగానో ఆనందపడ్డాడంటే, తన తండ్రి చెప్పాడు, ఎప్పుడైనా ద్రోణాచార్యుడు కనబడితే త్రికరణ శుద్ధిగా మనసునందు ఆయనకి నమస్కరించవలసినది. నాకు ఆచార్యుడివ్వాలని తండ్రి ఒక బాణం పెట్టి నిలబడ్డాడంటే అది ద్రోణాచార్యుడిచ్చిన భిక్ష. అలాంటిది ఆ ద్రోణాచార్యుడు కూడా మనసులో అభిమన్యుడిని ఆశీర్వదించాడు. ఎంత వీర యుద్ధం చేశాడంటే అభిమన్యుడు 9వ రోజు యుద్ధం అనేది కేవలం అభిమన్యుడు మాత్రమే చేసిన బీభత్సం. దాని తర్వాత సెకండ్ పార్ట్‌లో చేసిన బీభత్సం మీకు భీష్ముడిది చెప్తాను నేను. అలాంటిది ఇంకా అభిమన్యుడిని నిగ్రహించాలి. సరే, వాడిని పొగడ్తలు పక్కన పెడితే, ఇక అభిమన్యుడిని మనం నిగ్రహించాలి. అశ్వత్థామ, నువ్వు కూడా ఈ అలంబూషుడితో చేరి కొంచెం అభిమన్యుడిని నిగ్రహించవలసినది అని ద్రోణాచార్యుడు కోరగా, ఇక ఎప్పుడైతే అశ్వత్థామ ఈ అభిమన్యుడిని నిగ్రహించటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడో, ఇక సిగ్గుతో లేచిన వాడే ఈ ఆలంబూషుడు ఒక్కసారిగా ఆ కళ్ళు బైర్లు గమ్మి పడ్డాడు కదా, ఇక లెగిచి ఇక అశ్వత్థామకి చెప్పాడు, ఇక నువ్వు అభిమన్యుడిని నిగ్రహిస్తే నేను వెళ్ళి విశేషంగా అభిమన్యుడు వెనకాల ఉన్న పాండవులని నేను బాగా ఖేదపెడతాను, బాగా బాధపెడతానని చెప్పి, ఇక ఆలంబూషుడు ఊపిరి పీల్చిన వాడై ఒక పెద్ద ఆకారంగా పెరిగిపోయి చేత్తో ఒక పెద్ద గండ్రగొడ్డలి పుచ్చుకొని, అంటే ఆ గండ్రగొడ్డలి ఎలా ఉందంటే, ఆ గండ్రగొడ్డలికి ఇటువైపు అటువైపు ఆ పైన కొచ్చగా ఉండి ఒక వింత ఆకారంలో ఉంది ఆ గండ్రగొడ్డలి. ఆ గండ్రగొడ్డలిని చేతిలో పట్టుకొని విపరీతంగా అరుచుకుంటూ ఆ అభిమన్యుడు మీద నుంచి దూకి వాళ్ళ సైనికుల మీద పడి, అంటే ఆ హల్క్ మూవీలో ఒక చేతిలో ఒక పెద్ద సుత్తి పట్టుకొని ఆ మనుషులని చేత్తో పట్టుకొని వాళ్ళని నుజ్జు కింద కొట్టేస్తుంటే, పచ్చడైపోతుంటే అక్కడ సైనికులు ఎలా ఉంటారో అలాగా ఆలంబూషుడు దూకి ఆ పాండవ సేనని నిర్మూలిస్తుంటే, ఇక ఆలంబూషుడు వెనకాల ఉన్న రాక్షస సైన్యం మొత్తం కూడా ఇక ఈ పాండవుల మీదకు చుచ్చుకు వచ్చి, ఆ పాండవులని వాళ్ళు ఏనుగు దంతములతో, చనిపోయిన గుర్రముల యొక్క అస్థికలు, వాటి యొక్క బొక్కలతో చేసిన చిత్ర విచిత్రమైన ఆయుధాలతో, రాళ్లతో, రప్పలతో విసురుకుంటూ భీకర యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు ఆలంబూషుడు వైపు ఉన్న రాక్షస సైన్యం. అది చూసిన అభిమన్యుడు కనిపించిందంటే అశ్వత్థామని నిగ్రహించడం కూడా కష్టంతో కూడుకున్న పనే. కాబట్టి నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగే ఇచ్చిన ద్రోణాచార్యుడు అశ్వత్థామని నా ముందు పెట్టాడు.
మరివ్వాళ ఎలాగా? వీళ్ళని ఉపపాండవులు నిగ్రహించలేరు. ఇంత భీకరమైన క్రూర మృగాలలాగా పడిపోతుంటే నిగ్రహించలేరని చూస్తూ నిలబడ్డ ఆ అభిమన్యుడికి ఇప్పుడు హెల్ప్ చేయడానికి ఎనక నుంచి సాత్యకి తన యొక్క రథముతో 10,000 సైనికులతో అటువైపుకు వస్తున్నాడిగ. ఎప్పుడైతే సాత్యకి వచ్చి అభిమన్యుడు పక్కన నిలబడి కొన్ని విశేష ఆయుధాలతో అశ్వత్థామని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అభిమన్యుడు ఊపిరి పీల్చుకున్నవాడై ఇక తన రథాన్ని తిప్పి తన వెనకాల ఉన్న ఇక ఆలంబూషుడి యొక్క రాక్షస సైన్యం వైపుకి కొన్ని లక్షల బాణాలను వాళ్ళ వైపుకి ఇసిలేస్తుంటే ఆ భీకరంగా పెరిగిపోయిన రాక్షసుడైన ఆలంబూషుడి యొక్క పాదాలలో, అతని యొక్క తొడలలో, అతని యొక్క కాళ్ళల్లో, కీళ్లల్లో, అతని యొక్క పొట్ట మీద, అతని వెనక ఉన్న నెత్తి మీద, తన వెన్నుముక మీద కొన్ని లక్షల బాణాలు గుచ్చుకుపోతున్నాయి. వెనక నుంచి చూశాడంటే ఒక పెద్ద లిల్లీ పుట్టులాగా ఉన్నారు మనుషులు. పెద్ద ఆకారంగా ఉన్నాడు ఆ ఆలంబూషుడు. సో మీకు ఆక్యుపంక్చర్ చేసినప్పుడు ఎలాగైతే చిన్న చిన్న సూదులు గుచ్చుకుంటాయో అలాగ అభిమన్యుడు వేస్తున్న బాణాలన్నీ ఆ ఆలంబూషుడికి ఒక ఆక్యుపంక్చర్ సూదుల్లాగా గుచ్చుకొని ఉన్నాయి తన వెనకాల. ఒక్కసారిగా లెగిసి తన ఒళ్ళు ఇదిలించుకోగానే ఆ తగిలిన బాణాలన్నీ కింద పడిపోగానే ఆ అభిమన్యుణ్ణి చూస్తూ ఒక క్రూరమైన ముఖం పెట్టి గండ్రగొడ్డలితో కింద ఉన్న సైనికుల్ని కొట్టేస్తుంటే ఒక్కొక్క సైనికుడు నుజ్జైపోయి 3-4 ఒక్కలైపోయి ఆ సైనికులు పడిపోతుంటే అటు ఉపపాండవులు ఇటువైపు అభిమన్యుడు కలిసి ఇక వీడిని విశేషంగా మనం ఎలా అయినా బాధ పెట్టాలని ఆ ముఖం వైపుకి కొన్ని లక్షల బాణాలను వేసేసాడు. అంటే వీపు మీదకు వేస్తే విదిలించుకోగలడు, ముఖం మీదకు వేస్తే ఏం విదిలించుకుంటాడు. ఆ అభిమన్యుడు ఆ ఉపపాండవులు కలిసి ఆలంబూషుడి యొక్క ముఖం మీద బాణాలు వేస్తుండగా ఆ ముఖానికి తన గండ్రగొడ్డల్ని అడ్డం పెట్టుకున్న వాడై నించున్న వాడిని ఇక అభిమన్యుడు కొన్ని లక్షల బాణాలతో శరీరాన్ని విపరీతంగా గాయపరిచాడు. గాయపరిచి అటు పోనీ వీళ్ళని కొడదామని చెప్పి గండ్రగడ్డలితో వాళ్ళ మీదకు వెళుతుంటే బాణాలు ముఖం మీదకి దూసుకొచ్చేస్తున్నాయి. సో ఈ ఉపపాండవులు ప్లస్ అభిమన్యు వర్సెస్ ఆలంబూషుడితో జరుగుతున్న యుద్ధాన్ని అటు ద్రోణాచార్యుడు చూచి నవ్వుకుంటూ ఉంటే దుర్యోధన శకునులు చూచి ఈ పిల్లలు వీడిని ఆలంబూషుడిని నిగ్రహించగలుగుతున్నారంటే ఇక నేనేమి చెయ్యగలను మామా అని శకునితో మాట్లాడుతుంటే ఇక పరిగెత్తుకుంటూ ఎలాగైనా ఈ అభిమన్యుడు వైపుకి ఈ ఉపపాండవుల వైపుకి నేను దూకేద్దాం, శరీరంతో ఇంత పెద్ద శరీరంతో వాళ్ళ వైపుకు దూకితే వాళ్ళు నుజ్జు అయిపోతారని పరిగెత్తుకుంటూ ముఖం దాచుకొని వస్తున్న ఆలంబూషణుడిని ఇక వీళ్ళు లక్షల బాణాలు, 100 బాణాలతో తన యొక్క శరీరము కింద భాగాన్ని అంటే ముందున్న భాగాన్ని కొట్టేస్తే ఇక ఈ మాయారూపంతో యుద్ధం చెయ్యటం కష్టం అని చెప్పి పరిగెత్తుకుంటూ ఒక్క దూకి ఈ అభిమన్యుడు ఉపపాండవులు మీద నుంచి అతను అటువైపు పడి ఒక చిన్న మనుష్యాకారంలోకి వెళ్ళిపోయి తన రథం మీద కూర్చున్నాడు కాముగా. అంటే ఇక ఆలంబూషుడికి అర్థమైంది ఈ పెద్ద ఆకారంతో ఉంటే మ్యాటర్ పెద్దగా ఉంది కాబట్టి బాణాలతో తుక్కు కింద కొట్టేస్తున్నారని. అప్పుడు అభిమన్యుడు చెప్పాడు, నువ్వు ఇలా యుద్ధం చేయాలి, అంతేగాని ఇంత పెద్ద ఆకారంతో మీద పడిపోయి గండ్రగొడ్డళ్ళతో కొట్టడానికి మేమన్నా నార్మల్ క్షత్రియులమా? నువ్వు పెద్ద ప్లాన్ వేస్తే అంతకంటే పెద్ద ప్లాన్ వేస్తాం మేము. ఇప్పుడు నువ్వు నార్మల్గా రా అనగానే ఇక దుర్యోధనుడు వైపు చూడలేక, అంటే అతను నిగ్రహించలేకపోతున్నాడు. ఆ రోజు ఐరవాన్ని రకరకాల మాయలతో కొట్టేశాడు, ఇవాళ ఎలా నిగ్రహించాలో అర్థం కావట్లా. ఇంకా విశేషమైన ఒక ఆయుధాన్ని అంటే ఒక ధనస్సును నిలబెట్టి కొన్ని లక్షల బాణాలు ఒక్కసారిగా వదిలేస్తున్నాడు ఈ ఆలంబూషుడు కూడా అభిమన్యుడికి. అభిమన్యుడు ఆ బాణాలనన్నిటినీ గాల్లోనే నిగ్రహించేసి ఇక ఒక అస్త్రం, అది విశేషమైన ఒక అస్త్రం, ఆ అస్త్రాన్ని తీసి ఆలంబూషుడి యొక్క గుండెల మధ్యన కొడితే ఆ అస్త్రం తన యొక్క కవచాన్ని విరగ్గొట్టి ఆ ఫ్రిక్షన్‌కి ఆ ఆలంబూషుడు యొక్క శరీరము లేచి ఒక 100 మీటర్లు రథం మీద నుంచి వెనక్కెళ్ళి పడితే ఇక ఆలంబూషుడికి అర్థమైంది
బ్రతికుంటే బైసాగు తిని బ్రతకచ్చు. ఇక వీడితో యుద్ధం చెయ్యటం వేస్ట్ ఇది. కాబట్టి ఇక నేను పోతాను. నా రాక్షస సమూహాన్ని కూడా ఈ ఘటోత్కచుడి యొక్క సైన్యం కొట్టేస్తుంది. దుర్యోధన మళ్ళీ చూసుకుందాం. నాకు చాలా గాయాలయ్యాయ్యా. శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఇక నేను ఎళ్ళొస్తాను దుర్యోధన అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఆలంబూషుడు వెళ్ళిపోయాడు. అబ్స్కాండ్ అయిపోయాడు. పారిపోయాడు. అసల ఈ యుద్ధాన్ని చూచిన దుర్యోధనుడికి ఒక పెద్ద ట్రామా. ఇదేమిటిరా బాబు! పెద్ద పెద్ద వాళ్ళు యుద్ధం చేయటం అంటే నాకు అర్థమవుతది. నిన్న మొన్న 20 సంవత్సరాలు కూడా పూర్తిగా మించని వాళ్ళందరూ యుద్ధాలకొచ్చి చిత్తు చిత్తు కింద కొట్టేస్తే ఇంకెట్ట గెలిసేది ఈ యుద్ధం? శకుని ఇగ మనం ఎలా అయినా సరే ఇప్పుడు ఆ భీష్ముడు ఏ యుద్ధం చేస్తున్నాడు అంటే ఇంకా దీర్ఘకాలంగా ఆ భీముడితోనూ ఆ సాత్యకి కూడా వచ్చి ఇప్పుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడు కదా! అసలు అక్కడ భీముడు పరిస్థితి ఏమిటి? అక్కడ భీష్ముడు పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడవలసినది. అంటే ఇంకెక్కడ భీముడు? భీముడు ఒక్కడే భీష్ముడిని ఎంతసేపు నిగ్రహించగలడు? అర్జునుడు తోడయ్యాడు అక్కడ. తోడయ్యి అక్కడ భీష్ముడితో యుద్ధం. భీముడు అర్జునుడు కలిసి భీష్ముడితో యుద్ధం చేస్తున్నారు. ఇటు చూస్తే సాత్యకి అశ్వత్థామ కలిసి యుద్ధం చేస్తున్నారు. ఒక నిమిషం ఇక పాండవుల సేన మొత్తం ప్రీణయామో వాసుదేవమని కేరింతలు కొడుతూ ఏ ఆలంబూచుడైతే అర్జునుడు కొడుకుని సంహరించాడో వాణ్ణి ఇక్కడ ఓడించి తుక్కు తుక్కు కింద కొట్టి ఆ యుద్ధ రణరంగం నుంచి పంపించేశారు. ఇక ఈ అభిమన్యుడు ఉప పాండవులు గొప్ప సంబరం చేసుకుంటూ ఉండగా ఇక సాత్యకి ఒక వింత చేశాడు. ఏమిటంటే ఆ అశ్వత్థామ యొక్క రథ చక్రాన్ని విరగ్గొట్టేసి ఆ అశ్వత్థామ యొక్క గుర్రాలను కొట్టేసి అశ్వత్థామ చేతిలో పెట్టుకున్న ఆ ధనస్సును విరగ్గొట్టేశాడు సాత్యకి. ఇది చూచిన ద్రోణాచార్యుడు ట్రిగర్ అయ్యాడు. అంటే నా శిష్యుడు కొడుకైన అభిమన్యుడు యుద్ధం చేస్తే చూస్తూ ఊరుకుంటాను, కానీ నా కొడుకైన అశ్వత్థామని నువ్వు ఈ పరిస్థితుల్లో కొట్టేస్తే ఊరుకుంటానా నేనని చెప్పి ఇక ఆ అశ్వత్థామని కాపాడటానికి సాత్యకి నుంచి అటువేపుగా రథాన్ని దూసుకొని వెళ్ళి ఇక ఈ ద్రోణాచార్యుడు భీకర యుద్ధాన్ని చేయటం మొదలుపెట్టాడు అశ్వత్థామని కాపాడుకొని. అశ్వత్థామ కూడా తన రథం విరిగిపోయి తను ద్రోణాచార్యుడు రథం మీదకి వచ్చాడు. ఇక సాత్యకి అసలు ద్రోణాచార్యుడు వైపు నుంచి వస్తున్న బాణాలను నిగ్రహించటం తప్ప, తన కవచాన్ని పెట్టి కాపాడుకొని రథం మీద నించోవటం తప్ప తిరిగి ఒక బాణాన్ని కూడా వేసే పరిస్థితుల్లో లేడు. ఇది చూచిన వాళ్ళు ఎప్పుడైతే ఇక ద్రోణాచార్యుడు ఇంత భీకరమైన పని చేస్తున్నాడని చూచి అటువైపుకి అభిమన్యుడు వచ్చాడు. ఇక సాత్యకి హెల్ప్ చేద్దామని. సాత్యకి ప్లస్ అభిమన్యు వర్సెస్ ద్రోణాచార్య ప్లస్ అశ్వత్థామ. ఇది ఇలా యుద్ధం జరుగుతుంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాత్యకి వికెట్ అన్న అవుట్ అవ్వాలి, అటువైపు అభిమన్యుడు వికెట్ అన్న అవుట్ అవ్వాలి అని ఆలోచించిన వాడై ఇక దుర్యోధనుడు ఆదేశించాడు. భూరిశ్రవ, సోమదత్త, బాహ్లీక, జయద్రథ, ఎంటైర్ కళింగ రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ ద్రోణాచార్య అశ్వత్థామలకు మీరు నిలబడి యుద్ధం చేయవలసినది అనగానే ఇటువైపు భీకరమైన ఒక పెద్ద శక్తి సమూహం కౌరవుల వైపు వచ్చేసింది. అటువైపు మిగిలిన వాళ్ళు సాత్యకి అండ్ అభిమన్యు. వీళ్ళని ఎలాగన్నా నిగ్రహించాలి అని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాత్యకి అభిమన్యుడు కలిసి ఇంతమందితో యుద్ధం ఎలా చేసేది? ఒకళ్ళిద్దరితో యుద్ధం చేయొచ్చు, కానీ ఎవరి నేతృత్వంలో యుద్ధం జరుగుతుంది? ద్రోణాచార్యుడి నేతృత్వంలో యుద్ధం జరుగుతుంది. అది గమనించిన వాడై అటు నుంచి ఈ భీష్ముడిని తప్పించుకొని నేను వెళితే తప్ప సాత్యకి ఈ అభిమన్యుడికి సపోర్ట్ ఉండదని అర్జునుడు చిన్నగా అటు నుంచి జారుకొని ఈ అభిమన్యుడికి సాత్యకి పక్కకి వెళ్ళటానికి ప్రయత్నిస్తే అసలు వెళ్ళనివ్వకుండా భీష్ముడు కొన్ని లక్షల బాణాలు కొట్టేస్తుంటే అర్జునుడి వైపు అసలు కృష్ణుడు తన యొక్క గుర్రాలను అటు తీసుకువెళ్ళటానికి ఆస్కారం ఇవ్వట్లా. ఏమిటి నువ్వెళ్ళి నీ కొడుకుని కాపాడేది? నీ కొడుకు చేస్తున్నదే ఒక పెద్ద బీభత్సం ఇక్కడ. పాపం కష్టపడి నా మనవడు దుర్యోధనుడు పాపం ద్రోణాచార్యులు కలిసి అంటే ఎప్పుడూ గెలుపు మీ వైపే ఉంటుందా? ఇంకా మీరు ఒకడు ఓడిపోతుంటే ఇంకోటి వెళ్ళి లిఫ్ట్ ఇస్తుంటారా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్ళనివ్వను
అని భీష్ముడు పూర్తిగా నిగ్రహించేశాడు అర్జునుడిని. అది చూచి అసలు ఏమి చెయ్యాలో అర్థం కాక అర్జునుడు తన యొక్క కొడుకైన అభిమన్యుడిని, సాత్యకిని కాపాడుకోలేని పరిస్థితుల్లో, అటు నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఇటు భీష్ముడిని నిగ్రహించలేని పరిస్థితుల్లో సగం మనసు అటుంది, సగం మనసు ఇటుంది, ఇటువైపు యుద్ధం చేస్తున్నాడు. ఇది గమనించాడు భీముడు. ఎప్పుడైతే ఇంకా ద్రోణాచార్యుడి వైపుకి ఆ జనశక్తి పెరగటం మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు ఇంత జనశక్తి పెరిగింది కదా! కేవలం సాత్యకి, కేవలం అభిమన్యుడు వాళ్ళ వైపు ఉపపాండవులే ఉన్నారని చెప్పి నకుల, సహదేవ, విరాటరాజు, ద్రుపదరాజు అందరూ కలిసి వీళ్ళకి సపోర్ట్‌గా వెళ్లారు. ఇంతమంది కలిసి సపోర్ట్‌గా వెళ్ళినా ద్రోణాచార్యుడిని నిగ్రహించడం వాళ్ళ వల్లవ్వట్లా. ఎందుకంటే ద్రోణాచార్యుడు ట్రిగర్ అయ్యాడు. అంటే అభిమన్యుడు యుద్ధం చేస్తే సంతోషపడే ద్రోణాచార్యుడు అశ్వత్థామను కొట్టేస్తే ఊరుకుంటాడా? అది అసలు మామూలు యుద్ధం కాదు. అది అర్జునుడికి అర్థమవుతుంది. తప్పు చేశాడు సాత్యకి, అంటే రాంగ్ కార్నర్‌లో రబ్బు చేశాడు సాత్యకి. అశ్వత్థామని నిగ్రహించవచ్చు గానీ, ఇలా విశేషంగా నిగ్రహించకూడదు. ఇలా కింద పడేసి ప్రాణాపాయ స్థితిలోకి తీసుకురాకూడదు అశ్వత్థామని. పక్కనున్న ద్రోణాచార్యుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొంచెం పెద్ద కష్టమే వచ్చింది. వీళ్ళందరూ కలిసిన ఈ గురుదేవుడిని, ఈ ద్రోణాచార్యుడిని నిగ్రహించలేరు. ఎలాగైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని మనసులో ఆలోచిస్తూ, మనసు మొత్తం అటువైపు పెట్టి, ఇటువైపు ఈ భీష్ముడిని నిగ్రహించగలుగుతున్నాడంతే. ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు ఇక వీళ్ళందరూ నిగ్రహించలేక చాలా కష్టంగా యుద్ధం చేసిన పరిస్థితిని చూసిన దుర్యోధనుడు, భగదత్త, నువ్వు నీ సుప్రతీక ఏనుగుతో 10,000 ఏనుగుల సమూహంతో ఇప్పుడు నువ్వు ద్రోణాచార్యుడి వైపుకు వెళ్ళి, ద్రోణాచార్యుడు వీళ్ళని నిగ్రహిస్తుండగా ఆ ఏనుగు సమూహంతో పాండవుల వైపుకు నువ్వు దూసుకు వెళ్ళిపోవలసినది అని భగదత్తుణ్ణి కోరాడు. ఎప్పుడైతే ఇక భగదత్తుడు తన మదించిన సుప్రతీకని తీసుకొని అటువైపు 10,000 సైన్యంతో వస్తున్నాడో, ఇక భీముడు అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి చూచి, అర్జున, అటువైపు సగం మనసు, ఇటువైపు సగం మనసు పెట్టి నువ్వు యుద్ధం చేయకూడదు. నువ్వు పూర్తిగా ఇటు పెట్టి భీష్మాచార్యుల్ని నిగ్రహించు. ఎందుకంటే భీష్ముడిని ఇక్కడ నిగ్రహించగలిగితే నువ్వు అటువైపు మనం ఏదో ఒకటి చేయొచ్చు, ద్రోణాచార్యుల వారిని, మిగతా వాళ్ళని. ఇటువైపు గాని నువ్వు భీష్ముడిని నిగ్రహించలేకపోతే, భీష్ముడు శక్తి ఇప్పుడు ద్రోణాచార్యుడు ఫాములో ఉన్న వాడికి గాని తోడైతే ఇవాళ మనకి దబిడిదిబిడే. ఇక మనం రేపటికి సూర్యోదయం చూడలేము. కాబట్టి నువ్వు ఇక్కడ చూచుకోవలసినది ఈ భీష్ముడిని, నేను వెళతానని చెప్పి భీముడు ఆ భగదత్తుడు వైపుకి తన యొక్క రథాన్ని పోనిచ్చగా, అది గమనించిన అశ్వత్థామ, ద్రోణాచార్యుడు ఇప్పుడు భీముడి వైపుకు విపరీతమైన బాణ పరంపరగా బాణాలు భీముడు రథం మీదకి విసిరేస్తున్నారు. ఇక సాత్యకి, దృష్టద్యుమ్న, ధర్మరాజు ఒకటే అందరూ కలిసి మాట్లాడుకొని అన్నది, మనం అందరం కలిసి అభిమన్యుడితో పాటుగా ఈ ద్రోణాచార్యుల వారిని, ఆయన ఎడమగhuడు వైపు ఉన్న అందరూ రాజులని, అందరితో మనం ద్వంద్వయుద్ధాలు చెయ్యాలి. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వేరే వాళ్ళని నిగ్రహించేయాలి. సో దృష్టద్యుమ్నుడు, సాత్యకి అన్నారు, మేము ద్రోణాచార్యుడిని చూచుకుంటాం. నకుల, సహదేవులు అన్నారు, మేము శల్యుణ్ణి చూచుకుంటాం. ఇంకా మిగతా వాళ్ళు అభిమన్యుడు, వీళ్ళందరూ మేము అశ్వత్థామని, మేము మిగతా వాళ్ళని భూరిశ్రవని, వీళ్ళందరినీ మేము చూచుకుంటామంటే ఎవరికి వారు వాళ్ళ ద్వంద్వయుద్ధాలు చేస్తుండగా, ఇప్పుడు సాత్యకి, దృష్టద్యుమ్నుడు కలిసి ద్రోణాచార్యుణ్ణి నిగ్రహిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఇక భీముడు వైపుకి ఈ బాణ పరంపర పడటం ఆగిపోయిందో, ఇక భీముడు తన రథాన్ని దూకి తన గదాదండంతో ఈ భగదత్తుడు వైపుకు వెళ్ళి 10,000 ఏనుగు సమూహం లోపలికి చొచ్చుకుపోయి అసలు ఒక్కొక్క ఏనుగు తొండాన్ని లాగి కింద పడేసి, ఆ ఏనుగు తొండం మీద నుంచి పరిగెత్తుకుంటూ పైకెళ్ళి ఆ ఏనుగు నడుపుతున్న మావిటివాడిని తన యొక్క గదాదండంతో కొట్టేసి, తన మీద ఉన్న వాడిని గదాదండంతో కొట్టేసి, అదే ఏనుగుని అతను మామిటివాళ్లాగా నడుపుకుంటూ ఆ ఏనుగుల సమూహం వైపుకు వెళ్ళి, ఈ ఏనుగు మీద నుంచి ఇంకొక ఏనుగు మీదకు దూకి ఆ ఏనుగు మస్తకం మీద తన యొక్క గదతో కొట్టేస్తే ఆ ఏనుగు కింద పడిపోయి
అసల పడిపోతున్న ఏనుగుల కింద పడిపోతే వచ్చే ఆ దుమ్ములో పరిగెత్తుకుంటూ భీముడు చేసిన యుద్ధాన్ని చూచి భగదత్తుడు ఒక ట్రామాకి గురయ్యాడంటే, నాకు ఎలా మనుషుల్ని చంపాలో నాకు అన్ని రకాల టాలెంటు ఉంది గానీ, ఈ భీముడు గదతో భూమి మీదకు దూకి చేసే యుద్ధాన్ని నిగ్రహించటం ఎలా? ఈ ఒక్క లాజిక్ నాకు తెలిస్తే తప్ప నేను ఈ యుద్ధాన్ని జయించలేను. మాట్లాడితే యుద్ధానికి రాటం, ఈ భీముడి చేతిలో ఓడిపోవటం జరుగుతుంది. ఇంక నా దగ్గర ఇంకొక దారి లేదు. ఈ భీముడిని మనం నిగ్రహించాలంటే ఏదో ఒక విశేష అస్త్రాన్ని వాడాల్సిందే. కానీ భగదత్తుడు తన దగ్గర ఉన్న నారాయణాస్త్రాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అది ఇంక భగదత్తుడు ప్రాణాపాయ స్థితిలో మాత్రమే వాడతాడు ఈ నారాయణాస్త్రాన్ని. కానీ ఇంక సుప్రతీకకి చెప్పాడు, నేను భీముడు మీదకి దూసుకు వెళతాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సుప్రతీక, ఆ భీముడు ఈ ఏనుగులని చంపటం, ఏనుగు దళాధిపతులను చంపటం నిగ్రహించవలసినది. అంటే ఆ గదాదండంతో ఏనుగు కడుపు భాగాన్ని కొడుతూ విపరీతమైన ఏనుగులు గాయపడి ఆ రక్తస్రవం కింద కారుతుండగా, ఇక ఆ మధ్యలో తడిచిన శరీరంతో, ఆ నేల మొత్తం రక్తంతో తడిచి, తన గద చుట్టూ ఆ ఏనుగుల మనుషుల యొక్క మాంసము ఆ గదని పట్టుకొని ఉండగా, ఆ గదాదండంతో నించుంటే, ఆ సుప్రతీక భగదత్తుడితో కలిసి పరిగెత్తుకుంటూ ఆ భీముడి మీదకు దూసుకు వస్తుంది. ఇదంతా ఒక్క క్షణం పాండవుల వైపున్న మనుషులందరూ దీన్ని చూస్తున్నారు. ఏమిటిది అసల? ఇప్పుడు భీముడు ఎలా చేస్తాడంటే, ఆ సుప్రతీక భీకరమైన అరుపులతో అటువైపు ఇటువైపు వస్తున్న పాండవులను తన తొండంతో తీసి కొట్టి కిందకేసి కొట్టి పాదాలతో తొక్కి ముందుకు కదులుతుంటే, భగదత్తుడు పైనుంచి బాణాలు ఆ భీముడి మీదకు వేస్తుంటే, భీముడు తన కవచాన్ని అడ్డం పెట్టుకొని ఇక ఆ సుప్రతీక భీముడు దగ్గరికి రాగానే ఆ సుప్రతీక కాళ్ళ లోపల నుంచి దూరి ఆ సుప్రతీక మర్మాన, అంటే తన కడుపు, అంటే ఈ బొడ్డు నాభిస్థానము పైన ఒక్క గుద్దు ఆ సుప్రతీకని గుద్దితే ఆ ఏనుగుకి కొంచెం మతి తిరిగి నవరంధ్రాలు కదిలి మన మెదడు ఒక్కసారి ఊగిపోయినట్టుగా ఆ ఏనుగు అలాగ ఊగిపోతూ ఒక్కసారిగా తన కాళ్ళ మీద కృంగిందది. అది చూచిన భగదత్తుడు అనుకున్నాడు మనసులో, అంటే సుప్రతీక అనేది సాక్షాత్తు ఒక ఐరావతంతో ఈక్వల్ పవర్ ఉన్న ఒక ఏనుగది. అలాంటి ఏనుగుని కూడా భీమసేనుడు తన చేతి యొక్క గుద్దుతో నిగ్రహించగలిగితే అసల భీముడితో యుద్ధం కష్టం. ఇక కదలట్ల సుప్రతీక. ఒక్క నిమిషం అక్కడ ఆగిపోయి కూలబడిపోయింది. అలాంటిది సుప్రతీకకు కిందకు దిగి కొంచెం మసాజ్ చేసి, నువ్వు లెగాలి, ఎందుకంటే భగదత్తుడు కేవలం ఆ ఏనుగు మీదనే యుద్ధం చేస్తాడు. అలాంటిది ఒక్క నిమిషం అసల దానికి మైండ్ బ్లాక్ అయిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోయింది ఆ ఏనుగు. అది చూచిన భీముడు తన గదాదండంతో ఆ భగదత్తుడిని క్రోధంగా చూస్తుంటే అసల భగదత్తుడికి భయమేసిందంట. ఆ సుప్రతీక కళ్ళల్లోకి దీర్ఘంగా చూస్తుంటే ఆ సుప్రతీక నిలవలేకపోయిందండి. అంటే మళ్ళీ ఒక్కసారి ఏనుగు భయపడితే ఆ మనిషి కనబడితే అనేది ట్రిగర్ అయ్యి ముందుకు రాదు. అలాంటిది ఎప్పుడైతే సుప్రతీక ఇలాగ ట్రిగర్ అయ్యి భీముణ్ణి చూచి కదలలేని పరిస్థితుల్లోకెళితే, అటువైపు వస్తున్న ఏ ఏనుగు, ఏ ఏనుగ దళాధిపతి, ఏ గజ సైన్యం కూడా ముందుకు కదలకుండా అక్కడ ఆగిపోయి, అవి ముందుకు రావట్లా. మామిటివాడు ఎంత అంకుశంతో దాన్ని నొక్కి కదలమన్నా ఆ భీముడిని ఆ జుట్టు విరబూసుకొని ఆ రక్తంతో తడిచిన శరీరంతో, సగం దుమ్ముతో, సగం గద చుట్టూ మాంసపు ముద్దలు అంటుకొని ఉండటం చూచి ఏ ఏనుగు ముందుకు రావట్లా. అది చూచిన దుర్యోధనుడికి అర్థమైందంటే ఈ భీముడిని నిగ్రహించటం అనేది చాలా కష్టమైన పని అని. అది చూచి ఇక అర్జునుడు కొంచెం నెమ్మది పడ్డవాడై, భీముడు కూడా ఆ భగదత్తుణ్ణి, ఆ ఏనుగులని నిగ్రహించాడు. ఇక సుప్రతీక కదలదు, ఏనుగులు కదలవు. కాబట్టి మనం ఇంకా దీర్ఘకాలంగా భీష్ముడిని మనం నిగ్రహించవచ్చు అని అనుకుంటున్న తరుణంలో ఇక ఈ అర్జునుడు పక్కకి శిఖండి తోడయ్యాడు. ఎప్పుడైతే శిఖండి అర్జునుడు పక్కన నిలబడి ఇక శిఖండి కూడా ఆ భీష్ముడి వైపుకి బాణాలు వేయటం మొదలుపెట్టాడో,
భీష్ముడు శిఖండి వైపుకు చూడను కూడా చూడడు. శిఖండి వేసిన బాణాలని భీష్ముడు కేవలం తన కవచంతో అడ్డు పెడతాడు. తిరిగి ఒక బాణం గూడా శిఖండి వైపుకు వెయ్యడు. అలాంటిదిగా అర్జునుడిని చూచాడు. ఆ భీముడు యొక్క రౌద్రాన్ని చూచాడు. ఆ అభిమన్యుడు చేస్తున్న యుద్ధాన్ని చూచాడు. దుర్యోధనుడిని చూచాడు. ఇక దుర్యోధనుడు ఒక దీనంగా, తాతా నువ్వు ఇంకా యుద్ధం మొదలుపెట్టలేదా తాత? కేవలం ఇక అర్జునుడితో చేసే టైంపాసేనా తాత? ఎవడెవడో చిన్న పిల్లవాడు మీసం మలవని వాడు కూడా మనల్ని తుక్కు తుక్కు కింద కొట్టేస్తున్నాడు తాత. ఆలంబూషుడు పారిపోయాడు తాత. ఇక భగదత్తుడు కూడా కూలిపోయాడు తాత. ఇక నేనేమి చెయ్యాలి అని దీనంగా చూస్తున్న ఆ కళ్ళు భీష్ముడిని ఇప్పుడు తన వైపుకు పిలుస్తున్నాయి. అంటే మీరందరూ కూడా గమనించవలసినది, భీష్ముడిని ప్రేమతో జయించగలము తప్ప భీష్ముడితో పోరాడి భీష్ముడిని కంట్రోల్ చేసి, అంటే దుర్యోధనుడు మైండ్ గేమ్ ఆడితే భీష్ముడు కంట్రోల్ గాడు. ఆ దీనంగా చూస్తున్న దుర్యోధనుడు కళ్ళు ఇప్పుడు భీష్ముడు తను ప్రతిజ్ఞ చేశాడు గదా! ఇవాళ చూడు నా యుద్ధమని ఒక్కసారిగా అర్జునుడు వైపుకు చూచి, అర్జునుడిని కొన్ని లక్షల బాణాలు వేసి నిగ్రహించి, అర్జునుడి కుడి, ఎడమ బాణాలిలా వెళ్ళిపోతూ, అర్జునుడు తన చెవుల వైపు, తన భుజాల వైపు, తన కాళ్ళ వైపు గాయాలైపోతుండగా, ఆ శిఖండి వైపు కూడా చూడని వాడై, ఆ శ్రీకృష్ణ పరమాత్మ వైపు కొన్ని లక్షల బాణాలేసేస్తే, శ్రీకృష్ణుడు కూడా అడ్డం పెట్టుకుంటే, ఆ గుర్రాల వైపు బాణాలేసేస్తే, ఆ గుర్రాలని కాపాడుకోవటానికి కృష్ణుడు ఆ గుర్రాల కళ్యాలను ఇటు అటు చేస్తూ, ఆ గుర్రాలు సకిలిస్తూ పైకెగురుతుంటే, ఆ రథం మీద శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ భీష్ముడు బాణాలేస్తున్నాడో అటువైపు నుంచి తిప్పుకుంటూ అటు ఇటు రథాన్ని తిప్పుతుంటే, బాణాలతో నింపేశాడు శ్రీకృష్ణ పరమాత్మని, అర్జునుడిని, అర్జునుడి యొక్క గుర్రాలని. అటువేపు అర్జునుడు వేపున్న పాండవ సేన ఒక్కొక్క భీష్ముడి బాణంతో ఒక్కొక్క సైనికుడు చచ్చిపోతున్నాడు. అలా యుద్ధం చేస్తున్నాడు. అలా యుద్ధం చేస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, ఏమిటిరా నువ్వు చేసే యుద్ధం? ఏమిటి నువ్వు చేసే యుద్ధం? నీ యొక్క పూర్తి పరాక్రమంతో యుద్ధం చేయాలి. భీష్ముడు నార్మల్‌గా విజృంభించి యుద్ధం చేయట్లేదు. నువ్వు పూర్తిగా యుద్ధం చేయాలంటే ఉన్నట్టుండొస్తది వైరాగ్యం ఈ అర్జునుడికి. అంటే అర్జునుడు చూచి కృష్ణుడితో అంటున్నాడంట ఈ మాట. అంటే ఏదో నువ్వు చెప్పావని యుద్ధం చేయటం తప్ప నాకు భీష్ముడి మీదకు క్రోధంతో యుద్ధం చేయటానికి ఇక్కడ ఫీలింగ్ రావట్లేదని. ఫీలింగ్ రావట్లేదా? నీకు చెప్పాను కదరా నేను భగవద్గీత మొత్తం. ఇంత భగవద్గీత ఇని మూడో రోజు యుద్ధం సరిగ్గా చేయలేదు నువ్వు. అస్సలు ఇంత భగవద్గీత చెప్పిన తర్వాత రాగద్వేషాలతో యుద్ధం చేయకూడదురా, నా చేతిలో పనిముట్లుగా మారిపోయి యుద్ధం చేయాలని చెప్తే, నా తాత మీద విశేషంగా యుద్ధం చేయడానికి నాకు మనసు రావట్లేదన్న అర్జునుడిని చూచి ఇక కృష్ణుడు ఏం మాట్లాడాలి? ఇక కృష్ణుడికి ఒక్క నిమిషం మైండ్ ఆఫ్ అయింది. ఇక అర్జునుడు ఈ మాట మాట్లాడి, ఇక నాకు భీష్ముడిని విపరీతంగా బాధ పెట్టడం, భీష్ముడిని విపరీతంగా గాయపరచడానికి నా మనసు రావట్లేదు కృష్ణ అనగా, ఎప్పుడైతే ఇక కృష్ణుడు, అర్జునుడు కలిసి ఒకరితో ఒకరు సంవాదిస్తున్నారో, ఆ గ్యాప్ చూసి అక్కడి నుంచి జంపు భీష్ముడు అక్కడి నుంచి. ఇక తన రథాన్ని ఆ 22,000 సైనికులు కాపాడుతుండగా, అటు నుంచి తన రథాన్ని తీసుకొని ఎక్కడ ద్వంద్వ యుద్ధం జరిగిందో అక్కడక్కడ భీష్ముడు ప్రత్యక్షమవుతున్నాడట. ఆ భీష్ముడు రథం పరిగెత్తుకుంటూ ఆ పాండవ సైన్యంలోకి వెళ్ళిపోతుంటే, ఎలా అయితే ఒక మనిషి చీమల మీద కాలు పెడితే చీమలు చిట్లిపోతాయో, ఎలా అయితే ఒక దావాగ్ని ఆ చెట్లని వాటిని దహించుకుంటూ ముందుకు వెళ్ళిపోద్దో, అలాగా తన రథాన్ని మెలికలు తిప్పుతూ, రకరకాల సర్కిల్స్‌లో తిప్పుతూ, ఆ రథం మీదకు వెళ్ళి కొన్ని బాణాలని కుడివైపు, కొన్ని బాణాలు ఎడంవైపు వేస్తూ, ఆ పాండవ సైనికుల మధ్యలోంచి వెళ్ళిపోతుంటే, ఆయన బాణం వదిలిన ఒక్క బాణం కూడా రక్తపు చుక్కని రుచి చూడకుండా వచ్చి భూమి మీద పడలేదట. అన్ని లక్షల బాణాలను వదిలాడు. అంత విశేషమైన పాండవ జేన సమూహాన్ని నిర్మూలన చేస్తూ, ఒక బుల్డోజర్ రోడ్డు కంకర్రాళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఆ భీష్ముడి రథం నడుచుకుంటూ ముందు నుంచి వెళ్ళిపోతుంటే ఇలాగా
అది చూచిన పాండవ సైన్యం బీభత్సంగా భయపడి కడుపులో పేగులు కదిలి ఎవరు వెనకాల దాక్కోవాలో అర్థం కాక దొరికిన వాడి వెనకాల దొరికినట్టు దాక్కొని దొరికిన రథం కిందకు దూరిపోయి కొందరు సాత్యకి వెనకాల, కొందరు అభిమన్యుడి వెనకాల, కొందరు నకుల సహదేవుల వెనకాలకు పారిపోతుంటే ఆ భీష్ముడు ఒక 4 రౌండ్లేశాడంట పాండవుల యొక్క సైన్యంలో తన రథాన్ని నడుపుకుంటూ. అది చూచి కృష్ణుడు చెప్తున్నాడు, భీముడు అక్కడి నుంచి వెళ్ళి నీ సైన్యం లోపలికి చొచ్చుకుపోయి నీ మండల వ్యూహాన్ని భేదించి మొత్తం మనుషుల మీద రథాన్ని పోనిస్తూ ఆ యుద్ధం చేస్తుంటే ఇక్కడ నుంచి తమాషా సినిమా చూస్తావేంటి సినిమా, పద ఎళదామంటే అలా చూస్తూ భీష్ముడిని చూస్తూ మురిసిపోతున్నాడంట అర్జునుడు. ఇది చూచి అర్జునుడికి ఇక కృష్ణుడు ట్రిగర్ అవుతున్నాడు. అసలు వీడు యుద్ధం చేస్తున్నాడా, వీడు ఏం చేస్తున్నాడు, వీడు భీష్ముడు చంపేస్తున్నాడురా అంటే ఇక సరే నా మనసు రాకపోయినా నువ్వు తీసుకెళ్ళి నీ రథాన్ని మళ్ళీ ఆ భీష్ముడు ముందు నిలపవలసినది అని శ్రీకృష్ణుడికి ఆదేశించాడు. కృష్ణుడు మనసులో అనుకున్నాడు, ఆ అర్జునుడు మనం చాలా మెలోడౌన్గా చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తుంటే వీడు రాగద్వేషాలలో ఇరుక్కొని ఎంతసేపు తాత 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 ఇంకేమన్నా చిన్నపిల్లవాడా, వీడు పిల్లలకే పిల్లలు పుట్టే వయసు వచ్చింది, అలాంటిది ఇంకా తాత మీద వ్యామోహంతో తాత చేస్తున్న యుద్ధాన్ని చూసి మురిసిపోతున్నాడు, ఏం మాట్లాడాలిగా అర్జునుడితో అని అటువేపు భీష్మాచార్యులు చేస్తున్న బీభత్సం వైపు అర్జునుడు రథాన్ని తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ వెళ్తే భీముడు అసలు ఒక ప్రదేశంలో నిలబడని వాడై తన రథచక్రాలని ఒక శరవేగంతో, అంటే వాళ్ళ ముందుకు వచ్చి నిల్చునే లోపల అక్కడి నుంచి ఒక వాయువేగంతో రథాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఏ భీమసేనుడైతే భగదత్తుణ్ణి నిగ్రహించి వచ్చి తన రథం మీద కాస్త కూర్చొని ఇక సేదతీరదామనుకున్నాడో ఆ భీముడి యొక్క భుజాల్లోకి, భీముడి యొక్క ఛాతీలోకి 4 బాణాలని దింపేశాడు. ఒక్కసారిగా భీముడు మేలుకొని చూసే లోపల వచ్చి బాణాలు కవచాన్ని తగిలి కవచం ఇరిగిపోయింది భీముడిది. ఇమీడియట్లీ అమ్మ తాత ఫోకస్ నా మీదకి వచ్చినట్టుందని చెప్పి ఒక్కసారిగా ముందు తన యొక్క కవచాన్ని అడ్డం పెట్టుకుంటే 1 నిమిషం భీముడు ముందు నుంచి పక్కకు వెళ్ళి ఆ ధర్మరాజు మీదకి 7 బాణాలు వదిలేశాడు. ధర్మరాజు యొక్క సైడ్ కవచం, ధర్మరాజు యొక్క చేతులకున్న కవచాలు విరిగి కింద పడి ధర్మరాజుకి వేసుకున్న కవచం విరిగి ధర్మరాజు ఒక్కసారిగా ఎగిరి రథం మీద పడ్డాడు. ఇక పక్కన ఉన్న నకుల సహదేవుల యొక్క కిరీటాలను కొట్టేసి, నకులుడి యొక్క ధ్వజం అంటే పైన ఉన్న జెండాని విరగ్గొట్టేసి, నకులుడి యొక్క పాదాలను కొట్టేసి, సహదేవుడి యొక్క ఛాతీ కవచాన్ని విరగ్గొట్టేసి ఇక మిగిలిన వాడెవరు అంటే ఈ అర్జునుడు మాత్రమే. అర్జునుడిని ఒక్కడినిప్పటికీ చితక్కొట్టకుండా 4 పాండవులని ఒక రకంగా ఓడించేశాడు. వీళ్ళతో ద్వంద్వ యుద్ధాలు చేస్తుంటే పక్కన నుంచి రథం పోనిచ్చిన వాడై భీష్మ, యుధిష్ఠిర, నకుల సహదేవులను నిగ్రహించాడు. అంటే మీరందరు ఇక్కడ గమనించాలి, ఏ యుద్ధం మొదటైతే దుర్యోధనుడు వచ్చి ఇవాళ పంచపాండవులను నా తాత ఓడిస్తాడు, మిగతా పాంచాల విరాట రాజ సైనికులందరినీ నిర్మూలిస్తాడని ప్రగల్భాలు పలికాడు కదా, అందుకు ముందు వెళ్ళి సైనికులందరినీ నిర్మూలించాడు. ఇక ఇప్పుడు వీళ్ళందరినీ పడగొట్టాడు. ఇక వీళ్ళని మాత్రమే పడగొట్టాడా అంటే అసలు భీష్ముడు ముఖం చూస్తే ఒక రుద్రుడు ప్రళయతాండవంలో చేసే ఆ ప్రళయతాండవ బీభత్సాన్ని చూసినట్టుగా పాండవ సైనికులంతా చూస్తూ నిలబడిపోతే ఆ తెల్ల గుర్రాలతో తెల్ల బట్టలు వేసుకొని ఆ తెల్ల గడ్డంతో ఆ పెద్ద మనిషి రథం నడుపుకుంటూ యుద్ధం చేస్తుంటే పాండవ సేన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, పాండవ సేన గుండెల్లో రథాలు పరిగెడుతున్నాయి. అంత భీకర యుద్ధం చేస్తుండగా ఇప్పుడు ఒక్కసారిగా విరాటరాజు, ద్రుపదరాజు చూస్తూ నించుంటూ ఉండిపోయారు ఈ భీష్మాచార్యులని. ఇక వీళ్ళని మాత్రం వదలటం ఎందుకు అనుకున్నాడో విరాటరాజు రథాన్ని, ద్రుపదుడి యొక్క రథాన్ని కూడా భీష్మాచార్యులు విరగ్గొట్టేశారు. అంటే భీష్ముడు ఇవాళ ఒకడిని వదల్లా, ప్రతి వాడిని టచ్ చేసేశాడు. అసలు ద్రోణాచార్యుడు ఒక్క క్షణం ఆ యుద్ధాన్ని ఆపి భీష్మాచార్యుల వైపు చూస్తే ఒక వాయు వేగంతో కదులుతున్న గుర్రాలు, కదులుతున్న రథం, కదులుతున్న ఆ భీష్మాచార్యుల్ని చూస్తూ
అలాగ నించుంటూ ఉండిపోయారంట కౌరవ సైనికులంతా. అంటే ఆ రోజు అనిపిచ్చింది కౌరవ సైనికుల కంటే భీష్ముడు తలుచుకొని యుద్ధం చేస్తే అర్జునుడితో టైమ్ పాస్ గాదు, ఎవరి ముందు నించున్నాడో వాడు పడిపోవాల్సిందే. భీష్ముడు తలుచుకుంటే అపోనెంట్ పడిపోవాల్సిందే. ఇగ అప్పుడు కొంచెం దుర్యోధనుడు ప్రశాంతంగా, అమ్మా! మన తాత మనల్ని మోసం జెయ్యలేదు. మన తాత తలుచుకున్నాడు. మన తాత నిగ్రహిస్తున్నాడు. ఇగ పాండవుల పరిస్థితి చూసిన ధర్మరాజుకి ఒక్కసారి భయమేసింది. ఎందుకంటే పాండవులు, ఆ విరాట సైన్యం, పాంచాల సైన్యం, సోమక సైన్యమంతా దద్దరిల్లి భయపడిపోయి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ వెనకాల, అర్జునుడు వెనకాల దాక్కొని, కొందరు వీళ్ళ రథాల కింద దాక్కొని, కొందరు ఏనుగుల కింద దాక్కొని, అసలు మొత్తం పాండవుల వైపు ఆ మండల వ్యూహం మొత్తం చెల్లాచెదురైపోయి, సైనికుడు దొరికిన పుట్టకి, దొరికిన చెట్టుకి పారిపోయినట్టుగా మొత్తం చిందరవందరైంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, ఒక్కసారి చూడు, ఒక్కసారి ఆ రణరంగంలో చూడు. భీముడు చేసే బీభత్సం ఒక రకంగుంటే అసలు భీష్ముడు ఏమన్నా వదిలాడా? అంటే భీముడు 1 కిలోమీటర్ మేరకున్న ఏనుగులని వీటిని చంపి, ఆ ఏరులై రక్తం బారుతుంటే మాంసపు ముద్దెల్లో నిలబడ్డ భీముడిది ఒక వైభవం అయితే, మొత్తం సగం కురుక్షేత్ర రణరంగం చుట్టేశాడు భీష్మాచార్యులు. ఆ సగం కురుక్షేత్ర రణరంగంలో ఒక్కొక్కళ్ళ తలలు విరిగిపోయి, కిరీటాలు విరిగిపోయి, మొండాలు విరిగిపోయి, ఒక్కొక్క బాణం 3, 4 తలల్లోంచి దూరి బయటకొస్తే 3 శవాలు అలాగా ఆ బాణాలలో నించుండిపోయి అలా నించొని, అసలది ఎలా ఉంది అంటే దాని ఉపమానాలు వ్యాసుడు మాట్లాడుతూ ఎన్ని రకాల ఉపమానాలు చెప్తున్నాడంటే, ఒక పెద్ద హరికేన్ అనేది, ఒక పెద్ద టార్నడో, ఒక పెద్ద బీభత్సం అనే ఒక సుడిగాలి తిరుగుతూ వెళితే దొరికిన చెట్టు, దొరికిన పుట్ట, దొరికిన ఇల్లు పైకి గాల్లోకి లెగిసి వెళ్ళిపోతాయి. అంటే అమెరికాలో టార్నడోస్ వస్తాయి, హరికేన్స్ వస్తాయి. భారతదేశం వాళ్ళకి తెలీదు. ఒక వాయు వేగంలో సుడిగుండం తిరుక్కుంటూ భూమి మీద వెళితే అసలు ఆ ప్రదేశంలో వచ్చిన మొక్కలు, చెట్లు, ఇళ్ళు, రాళ్ళు, రప్పలు అటు ఇటు ఎగిరిపోతాయంట. అలాగ మొత్తం యుద్ధ రణరంగం మొత్తం బీభత్సంగా, చూడటానికి జుగుప్సాకరంగా, ఎక్కడ పడితే అక్కడ పడిపోయిన కిరీటాలు కుప్పగా ఏర్పడి, సూర్యుడు కిరణాలకి ఆ చనిపోయిన మనుషుల కిరీటాలలోంచి తేజస్సు వచ్చి ఒక్కొక్కళ్ళ కళ్ళ మీద ఫోకస్ కొడుతుందంట. అసల ఈ బీభత్సాన్ని చూచి ఇక ఈ దుర్యోధనుడు చప్పట్లు కొట్టాడు. "ఆ తాత, నువ్వు అన్న మాట నిలబెట్టుకున్నావు అసలు నువ్వు తలుచుకుంటే. అంటే నాకు అర్థమైనంత వరకు 9వ రోజు యుద్ధంలో భీష్ముడు మాత్రమే ఒక అక్షోహిణి సైన్యాన్ని చంపుంటాడు. కేవలం ఒక్కడే ఒకడు. ఒక 2.5, 3 లక్షల సైన్యాన్ని తీసుకెళ్ళి భీష్ముడనే అగ్నిలో పడేశాడు ధర్మరాజు, ఓ రకంగా చెప్పాలంటే. ఇక ధర్మరాజు దిగి నెత్తి పట్టుకున్నాడు. ఆల్రెడీ 7 బాణాలు గుచ్చాడు, కవచం ఎరిగింది, ఎగిరి పడ్డాడు కదా రథంలో, తల పట్టుకున్నాడు. దీనంగా శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూశాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూస్తే అసలు పాండవుల వైపున్న వాళ్ళు ఆ బళ్ళాలు చేత్తో పట్టుకొని, ఆ బళ్ళాలు అదురుతూ, చేతిలో కవచాలు అదురుతూ, ఆల్మోస్ట్ ఒక్కొక్క పాండవ సైనికుడు అసలు భీష్ముడిని చూడడానికే భయపడి కళ్ళు పైకి తేలేసి బిత్తిరి చూపులు చూస్తూ నించబడ్డారంట. ఇప్పుడు అర్జునుడికి చెప్పాడు, "అర్జున, నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను. నీ తాతని చూసి మురిసిపోవటం ఆపేసి యుద్ధం చేస్తావా, చెయ్యవా?" ఇక అర్జునుడు ఇంకో మాట మాట్లాడగలడా? అంటే ఏ స్వధర్మం చేయాలి, ఎవరిని కాపాడాలి? కాబట్టి, "కృష్ణ, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి భీష్ముడి ముందు రథం ఆపాలి. నేను ఇప్పుడు భీష్ముడిని చిందరవందర కింద కొట్టేస్తాను" అనగానే ఇక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక భీష్ముడిని నిగ్రహిద్దామని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన రథాన్ని తీసుకొని వెళ్ళి ఆ భీష్ముడికి అభిముఖంగా నిలబడితే, అర్జునుడు బాణం తీసి బాణం కొట్టేసే లోపల కొన్ని లక్షల బాణాలు అర్జునుడి చెవికి, అర్జునుడి జుట్టుకి, అర్జునుడు కుడి చేతికి, అర్జునుడు ఎడం చేతికి, తొడలకి, ఆ రథం మీద కూడా బాణాలు పడిపోతున్నాయి. ఆ రథానికి కూడా గుచ్చుకొని బాణాలు. అది ఎలా ఉందంటే ఏదో ఒక
బాణాలు మొత్తం కలిపి రథాన్ని గుచ్చుకుంటే ఎలా అయితే మీకు ఒక యాపిల్‌కి అన్ని టూత్ పిక్కులు గుచ్చితే ఎలా ఉంటుందో, ఆ యాపిల్ మొత్తం ఎలా ఉంటుందో, అట్లా రథం చుట్టూ భీష్ముడేసిన బాణాలతో రథం మొత్తం నిండిపోయింది. రథ చక్రాలకి గూడా బాణాలు గుచ్చుకున్నాయి. ఇది చూచాడు కృష్ణుడు. ఇప్పటికైనా ఏదైనా ఒక అస్త్రాన్ని తీసి సంధిస్తావా? ఇలాగే చూస్తూ ఊరుకుంటావా? అంటే లేదు లేదు కృష్ణ, నేను భీకరంగా యుద్ధం చేయటానికి స్టార్ట్ చేశాను. చేసే లోపలే భీష్ముడేసేసాడు. నౌ సీ మై టాలెంట్ అని జెప్పి, ఇప్పుడు మళ్ళీ ఆ బాణాలని తీసి భీష్ముడి మీదకి వేస్తుంటే, ఆ భీష్ముడు ఆ బాణాలని గాలిలోకే కొట్టేస్తున్నాడు. ఇక ఇది చూచి ఇప్పుడింక అర్జునుడు గూడా అనుకున్నాడు. అంటే ఇగ శ్రీకృష్ణ పరమాత్మ ట్రిగర్ అవుతాడు. మళ్ళీ మూడో రోజు యుద్ధంలాగా ఏదో చేస్తాడు కాబట్టి, కొంచెం మళ్ళీ మా తాతగారిని నిగ్రహించాల్సింది. మా తాతగారు చేసిన బీభత్సం అంతా ఇంతా లేదు. కాబట్టి నేనెలాగైనా మా తాతగారిని నిగ్రహిస్తానని తన సవ్యసాచి కాబట్టిగ ఎడం చేత్తో, కుడి చేత్తో, ఎడం చేత్తో, కుడి చేత్తో, ఎడం చేత్తో, కుడి చేత్తో కొన్ని విశేషమైన బాణాలు వేసి ఆ భీష్మాచార్యుల యొక్క ధనస్సుని విరగ్గొట్టాడు. ఇప్పుడు భీష్మాచార్యుల యొక్క ధనస్సు విరవగానే శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూసి, చూసావా నా టాలెంట్, నేను భీష్ముడు ధనస్సును విరగ్గొట్టానంటే, భీష్ముడు ఆ రోజు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి కొన్ని వందల ధనస్సులు తెచ్చుకున్నాడు ఎనకాల. ఈ ధనస్సు విరిగిపోవడంతో ఇంకో ధనస్సు నిలబెట్టి అర్జునుడి వైపుకు బాణాలేస్తున్నాడు. ఆ రెండో ధనస్సుని ఎరగొట్టాడు. ఇంకొక మూడవ ధనస్సు తీసి ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ మీదకి కొన్ని లక్షల బాణాలు కొట్టేస్తుంటే, ఆయన రథం యొక్క సంకెళ్ళని గూడా చేత్తో వదిలేసి, ఆ 2 కవచాలను అడ్డం బెట్టుకొని, ఆ భీష్ముడు వేసిన బాణాల నుంచి ఆ కవచాలతో నిగ్రహిస్తున్నాడు. ఇక అర్జునుడు గూడా అలాగే నిగ్రహించలేక కింద మీద పడి, అసల భీష్ముడు వేస్తున్న బాణ పరంపరకి ఒక రకంగా ఆ రోజు అర్జునుడు తాళలేకపోయాడనే భారతం చెప్తుంది మనకి. ఇది చూచిన భీష్ముడికేమి చేశాడంటే, ఉన్నది ఒకటే అవకాశం. ఆ రథ చక్రాలను కొట్టేశాడు. అర్జునుడిని నిగ్రహించగలిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ వైపుకు బాణాలు కొట్టేశాడు. ఇక గుర్రాలని గూడా వదలకుండా నిలబడ్డ గుర్రాలను కొట్టేస్తున్నాడు. గుర్రాల ముఖాల నిండా ఆ రోజు వేసిన బాణాలకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నడుపుతున్న గుర్రాల ముఖాలకి మొత్తం రక్తం గారిపోతూ, ఆ గుర్రాల ముఖాల్లోకి బాణాలు దిగి, ఆ గుర్రాల నోటి నుంచి సొంగ గారుకుంటూ, రక్తం గారుకుంటూ అవి పాపం అలా నిలబడి ఉండిపోయాయి. ఇగెప్పుడైతే ఇగ గుర్రాల యొక్క ముఖాలని గూడా వదలని వాడై భీష్ముడు విశేషంగా గాయపరిచాడో, వెనక్కి తిరిగి చూచుకుంటే అర్జునుడు గూడా అటూ ఇటూ కదులుతూ కొంచెం అలసట పడ్డాడో, ఇక శ్రీకృష్ణ పరమాత్మకు ట్రిగర్ అయ్యింది. అలాంటిది ట్రిగర్ అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ చేతితో పట్టుకున్న కళ్యాలని రథం మీద పెట్టి, కుడి చేతితో ఆ గుర్రం కోలని, అంటే ఆ గుర్రపు కొరడాని చేతితో పట్టుకొని అమాంతంగా ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలోకి దూకాడు. సెకండ్ టైమ్ ఇప్పుడు మూడవ రోజు ఎలా అయితే దూకి ఆ చక్రాన్ని తీసి ఆ భీష్మాచార్యుల మీదకు వెళ్ళాడో, ఇవాళ 9వ రోజు ఆ గుర్రం కొరడాని తన చేతిలో పట్టుకొని తను అమాంతంగా ఆ యుద్ధంలోకి దూకాడు. ఇది చూసి అప్పుడే కొంచెం అలసి సొలసి కూర్చున్న అర్జునుడు చూచి అర్థమయ్యింది అర్జునుడికి. ఇక కృష్ణుడికి ట్రిగర్ అయ్యింది. ఇక కృష్ణుడు నా మాటినడు. ఇదేమి దరిద్రం రా బాబు, నేను యుద్ధం చేయకపోయినా కృష్ణుడు దూకేస్తాడు. ఆ భీష్ముడు భీకరమైన యుద్ధం చేసినా కృష్ణుడు దూకేస్తాడు. అసల ఒక్క క్షణంలో శ్రీకృష్ణ పరమాత్మ తన రథం మీద నుంచి తను భూమి మీదకి దూకగానే ఇక మళ్ళీ భూమాత విపరీతంగా పులకరించిందై భూమాత ఒక్కసారిగా దద్దరిల్లింది. ఎప్పుడైతే ఆల్రెడీ మూడవ రోజు చూసిన ఎక్స్‌పీరియన్స్‌లో శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందాలు భూమిని తగిలాయో, భూమి పరవశిస్తది. ఆ భూమి పులకరిస్తదనమాట. ఆ భూమాత ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పత్నే గదా! కాబట్టి తన యొక్క ప్రభువు యొక్క స్పర్శ తగలగానే ఆ భూమి జల్జరిచ్చి, ఒక్కసారిగా భూమి మీద చిన్న ఎర్త్‌క్వేక్ లాంటి వైబ్రేషన్స్ రాగానే మొత్తం కౌరవ సేన మొత్తం హడలింది. పాండవ సేన కొంచెం మనసులో ఉన్న భయాన్ని కొంచెం నెమ్మదపరిచి
వాళ్ళందరూ అలా శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ ఉండగా, ఇక పీతాంబర వస్త్రాన్ని ధరించిన ఆ శ్రీకృష్ణుడు చేతిలో ఆ వినుకోలని గుర్రపు కొరడాని పట్టుకొని క్రోధంతో భీష్ముడు వైపుకు పరిగెత్తుకుంటూ వెళుతుంటే, ఇక భీష్ముడు ఈసారి తన యొక్క ధనస్సును విసిరేసి శ్రీకృష్ణ పరమాత్మని చూచి, అసల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎరుపెక్కిన కళ్ళని, ఆ పీతాంబర వస్త్రాన్ని, చేతిలో పట్టుకున్న గుర్రపు కోలని, ఆ గుర్రపు యొక్క హంటర్‌ని చూసి, ఇక కృష్ణా నేనలిశాను, నేను సొలసాను. ఖచ్చితంగా నువ్వు నన్ను చంపవలసినదే. నేను నీ చేతిలో చావవలసినదే. ఈ దేహం పుట్టి 260 సంవత్సరాల పైనయింది. నేను త్యాగములతో అలిశాను. ధర్మాధర్మ విచక్షణలను ఆలోచించి నేను కొన్ని రోజులుగా చాలా మానసికమైన అశాంతిని పొందుతున్నాను. కృష్ణా, నా జన్మకు సార్థకత్వం నీ చేతిలో చనిపోవలసినదే. కృష్ణ, దయచేసి నా యందు దయ ఉంచి నీ స్వహస్తాలతో నన్ను సంహరించవలసినది. హే నాథా, జగన్నాథ, జనార్దన అని చూచుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న శ్రీకృష్ణ పరమాత్మని తను కైజోడ్చి భూమి మీద నిలబడి మోకరిల్లి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుండగా, సమస్త దిక్పాలకులు ఒక్కసారిగా కదిలి, బ్రహ్మాండమంతా కదిలి కృష్ణుడి యొక్క కోపానికి ఆ రుద్రాది దేవతలు ఇప్పుడు పైన నుంచి బ్రహ్మ, రుద్ర, కిన్నర, కింపురుష, గాంధర్వ, యక్ష సమస్త దేవతలందరూ వాళ్ళ యొక్క ఏరియల్ ఫ్లైట్స్ నుంచి ఆ దృశ్య కావ్యాన్ని చూస్తుండగా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, మొదలయ్యింది. శ్రీకృష్ణ పరమాత్మ దూకాడు రథం మీద నుంచి, భూమి కంపించింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ భూమి మీద దూకితే ఇక్కడ సంజయుడు హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడు కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిందంట. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం. కొన్ని లక్షల కిలోమీటర్లో ఉన్న వ్యక్తి ఆ సంజయుడు అతని కళ్ళతో చాలా పెద్దవి చేసుకొని ఆ జరుగుతున్నది చూస్తుంటే, ఆ భీష్మాచార్యుల వారు కై జోడ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మని, మరణం నాకు కావాలి, నీ చేతిలో మరణం పొంది నేను సద్గతిని పొందాలి. కృష్ణ, కేవలం ఒక కామధేనువుని అపహరించాలన్న ఒక చిన్న దుర్బుద్ధితో నేను భూమి మీదకు వచ్చిన తమ్ముళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. నేను మాత్రమే ఇక్కడ మిగిలి చెయ్యాల్సిన ధర్మ కార్యక్రమాలన్నీ, చెయ్యాల్సిన త్యాగాలన్నీ చేశాను. ఈ శరీరము, మనస్సు రెండూ అలిశాయ్యా. నీ చేతుల మీదగా ఈ దేహానికి ఒక రకమైన ముక్తి కల్పించవలసినది. ఇక ఈ ఆత్మ ఈ దేహమునందు ఉండటానికి ఇష్టపడట్లేదు. ఇక నేను ఈ శరీరాన్ని నీ చేతుల మీదగా నువ్వు సంహరిస్తే వదిలేద్దామన్న ఆశలో ఉన్నాను. నాకు మరణభిక్షని నువ్వు ప్రసాదించవలసినది జనార్దన. ఆ జనులందరినీ ఉద్ధరించేవాడా, భక్త జన దీన పరాధీన. కాబట్టి నువ్వు తప్ప మాకింకా ఇంకొక దారివేది. నీ చేతుల మీదగా సంహరిస్తే నాకు మోక్షం కలుగుతుంది. నీ చేతుల మీదగా సంహరింపబడితే ఈ జన్మకి సార్థకత్వం కలుగుతుంది అని ఆ భీష్మాచార్యులు వారు ప్రార్థిస్తుంటే సమస్త కౌరవసేన భయపడిపోయి ఒక్క క్షణంలో చూస్తే భూమి దద్దరిల్లుతుండగా, లోకాలు దద్దరిల్లుతుండగా అటువైపు పరిగెత్తుకుంటూ వస్తున్న శ్రీకృష్ణ పరమాత్మని చూచి, భీష్ముణ్ణి చంపేస్తాడిగా కృష్ణుడు, భీష్ముణ్ణి చంపేస్తాడు అని వాళ్ళందరూ అరుస్తుండగా, దుర్యోధనుడు భయపడిన వాడై, శకుని భయపడిన వాడై ఆ దృశ్యకావ్యాన్ని వాళ్ళు తిలకిస్తుండగా, ఆ ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, ద్రుపదుడు అందరూ కూడా ఏమి జరగబోతుంది అని తిలకిస్తుండగా, ఇక అర్జునుడు తన సెన్సెస్లోకి వచ్చి అమాంతంగా ఆ రథం మీద నుంచి దూకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఎడంచేతిని పట్టుకొని, కృష్ణ, నువ్వు ముందుకు వెళ్ళొద్దంటే కనీసం అర్జునుడిని చూడకుండా, అసలు అర్జునుడు చేతిని పట్టుకున్నాడనే సంగతి కూడా మరిచిన వాడై తన కుడి చేత్తో గుర్రపు కోలని పట్టుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ భీష్మాచార్యుల వైపుకు దూసుకుంటూ
రథం దగ్గరికి వచ్చేస్తుంటే ఇంకా కృష్ణుడు తనను సమీపిస్తున్నాడని ఒక్కసారిగా కళ్ళు మూసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ ఇక ఈ దేహానికి విముక్తి, ఈ ఆత్మకి విముక్తి, ఈ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో చనిపోయి నాకు ఆత్మ సద్గతి కలుగుతుందని చెప్పి ఆ భీష్మాచార్యులు ఆలోచిస్తుండగా ఈ అర్జునుడు తన కుడి చెయ్యి పట్టుకొనుండగా ఆ కుడి చెయ్యి పట్టుకున్న అర్జునుడిని ఈడ్చుకుంటూ ఆ కృష్ణుడు ముందుకు వెళ్ళిపోతుంటే, కృష్ణా నువ్వు చేసిన శపథమేమిటి? యుద్ధంలో ఆయుధం పట్టనన్నావు. అసలు నువ్వు నన్ను రక్షిస్తే, పాండవులను రక్షిస్తే మా యొక్క ప్రయోజనమేమిటి? లోకం ఏం మాట్లాడుతుంది? శ్రీకృష్ణ పరమాత్మ చేత యుద్ధం చేపించుకోబడి గెలిచిన పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేసి గెలిచి పాండవులకు రాజ్యం ఇచ్చాడని సమస్త లోకం మాట్లాడుతుంది. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే, నువ్వు నీ యొక్క శబదాన్ని ఉల్లంఘన చేస్తే నీకు అపఖ్యాతి వస్తుంది. నా వల్ల నీకు అపఖ్యాతి వస్తే నేను జీవితకాలం అది నాకు చాలా భారంగా ఉంటుంది. నేను అలాంటి బ్రతుకు బ్రతకలేను. నన్ను క్షమించవలసినది. నేను అస్త్రాలని వాడతాను. నేను మళ్ళీ నా పునః నైపుణ్యాన్ని చూపించి అటువైపున్నది నా తాతని విస్మరించి నేను క్రోధంతో వాత్సల్యం వదిలిపెట్టి యుద్ధం చేస్తాను. ఇదే ఫైనల్. నువ్వు నన్ను నమ్ము. కృష్ణ, నువ్వు నమ్మవలసినదంటే కృష్ణుడు కించిత్ అర్జునుడి మాట విననివాడై ఆ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఈడ్చుకుంటూ, అంటే మీరు ఊహించుకోవాలి, శ్రీకృష్ణ పరమాత్మ ఆజానుబాహుడిలాగా కుడి చేత్తో గుర్రపు కోలను తీసి ఆ క్రోధంతో భీష్ముడు వేపుకు పరిగెడుతుంటే ఎడమ చేతిని పట్టుకొని భూమి మీద ఈడ్చుకుంటూ అర్జునుడు వస్తుంటే అటువైపు భీష్ముడు ఇక కృష్ణుడు దగ్గరికి సమీపించాడు. నా మరణం ఇక కృష్ణుడి చేతిలోనే. ఆహా, ఇది కాదా భాగ్యం? ఇది కాదా ఇంకా ఒక మనుజుడికి ఇంతకంటే మహద్భాగ్యం ఏమిటి? ఇక నేను శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో సంహరింపబడతాననే ఒక ఆనందంగా తన్మయానత్వభరితంగా భీముడు ఉంటే అప్పుడు ఒక్క క్షణంలో కృష్ణుడు ఆగిపోయాడు. ఇక ఆగిపోయిన కృష్ణుడిని ఒక్క నిమిషం భీష్ముడు కళ్ళు తెరిచి చూచి, మాట్లాడితే ఈ అర్జునుడు గోలేమిటిరా నాయనా, వీడి ప్రేమ నా చావుకొచ్చి పడింది. వీడి ప్రేమ వల్ల నాకు చావు రావట్లేదు, ఈ శ్రీకృష్ణ పరమాత్మ వల్ల. కనీసం వీడలా కాళ్ళ మీద పడకపోయినా 3వ రోజు కాళ్ళ మీద పడ్డాడు. ఈ 9వ రోజు చేతులు పట్టుకొని వదలట్లేదు. వీడు పట్టుకుంటున్నాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను వదిలేస్తున్నాడు. చి 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 ఈ అర్జునుడిని, అంటే నేను ఇది హాస్యంగా చెప్తున్నా, ఈ అర్జునుడిని ప్రేమించడం వల్ల వీడి వల్ల నాకు చావు రావట్లేదు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో. ఇది ఇక కృష్ణుడు అని, ఇక కృష్ణుడు ఏం చేస్తాడని చెప్పి ఇప్పుడు ఈ భీష్మ పితామహ కృష్ణుడిని అడిగేస్తున్నాడు. కృష్ణ, నాకు నీ చేతిలో సంహరింపబడాలని ఉంది. దయచేసి ఈ జీవితానికి ముక్తి ప్రసాదించవలసినది. దయచేసి నన్ను నీవు సంహరించవలసినది అని అడిగితే ఇంకా ఇమీడియట్లీ కృష్ణుడు ఆగిపోయి మళ్ళీ ఒక చిరుమందహాసంతో, అంత కోపంగా చూస్తున్న కృష్ణుడు తన చిరుమందహాసంతో ముందుకు వచ్చినవాడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి తన రథ యొక్క కళ్ళాన్ని ఎడం చేత్తో తీసుకొని ఆ కుడి చేత్తో ఆ యొక్క గుర్రపు కోలతో కూర్చుండిపోయాడు ఆ రథంలో. అసలు ఇదంతా ఒక డ్రామాలాగుంది అర్జునుడికి, భీష్ముడికి. చూస్తున్న దుర్యోధనుడికి, కౌరవులకి ఆ భూమి కంపించి జరుగుతున్న ప్రళయ కంపనలాగా వాళ్ళందరికీ భయమేసింది. ఇక భీష్మాచార్యులకి ఖచ్చితంగా అర్థమైంది ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఏదో ఒక సందేశాన్ని ఇండైరెక్ట్గా ఇస్తూనే ఉన్నారు. అంటే మాట్లాడితే యుద్ధరణ రంగంలోకి దూకి నన్ను సంహరించడానికి వచ్చి సంహరించకుండా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక పరమార్థం ఉంది. కాబట్టి ఇక నేను ఖచ్చితంగా మళ్ళీ ఆత్మవిమర్శన చేసుకొని జరిగే కార్యక్రమం నేను చెయ్యాలి అని భీష్ముడు ఒక రకమైన దీర్ఘమైన అంతర్ముఖ ఆలోచనలోకి భీష్ముడు జారుకుండగా ఇప్పుడు అర్జునుడు రాగానే శ్రీకృష్ణుడు చాలా కఠినంగా అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు వాత్సల్యపూర్వకంగా యుద్ధం గాని ఇంకొక్కసారి చేసినట్లయితే అర్జున, పూర్తి కురుక్షేత్ర సంగ్రామాన్ని నేను మాత్రమే ముగిస్తాను.
నేను దిగి ఆయుధం పట్టానంటే కౌరవ వినాశనం తప్పకుండా జరుగుతుంది. నిన్ను నాకు సేవ చేయమని భక్తి ప్రపత్తితో భూభార హరణానికి నువ్వు కావలసినంత మేరకు సేవ చెయ్యమంటే అసలు ఆ భీముడు చూడు, ఆ చిన్నపిల్లలైన అభిమన్యులు ఉపపాండవులు చూడు, వాళ్ళ శరీరాన్ని దాచుకోకుండా వాళ్ళ శక్తికి మించిన యుద్ధం వాళ్ళు చేస్తుంటే నువ్వు ఎల్లకాలం నీ యొక్క తాత మీద మమకారంతో, ప్రేమతో, రాగముతో నువ్వు యుద్ధం చెయ్యలేక నువ్వు నన్ను మామూలుగా ట్రిగర్ చెయ్యట్లేదు. నేను ఎంతగానో బాధపడుతున్నాను నీ యొక్క యాటిట్యూడ్‌తో అనగానే అర్జునుడికి భయమే చెప్పేస్తున్నాడు కృష్ణుడికి. కృష్ణా, నన్ను క్షమించవలసినది. నేను ఖచ్చితంగా భీకర యుద్ధం చేస్తాను. కాబట్టి నువ్వు నన్ను నమ్మవలసినది. నేను భీష్మాచార్యుల వారిని సంహరిస్తాను అని చెప్పి కూర్చుండగానే ఇక ఎప్పుడైతే ఇది ముగిసిందో ఇక భీష్ముడికి అర్థమైంది, అర్జునుడు నన్ను చంపానివ్వడు, నన్ను వాడు చంపడు. సో ఇదేదో నాకు దీర్ఘకాలంగా జరుగుతున్న ఒక అంతర్మదన పోరాటంలాగా ఉంది. ఇక దీనికి ముగింపు మనం పలకాల్సిందే అని భీష్ముడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ మళ్ళీ అర్జునుడు అటువైపు వేసిన కొన్ని బాణాలను నిగ్రహించి, ఇంత జరిగిన తర్వాత కూడా వ్యాసభారతం చెప్తుంది, ఆ రోజు భీష్ముడు దీని తర్వాత కూడా విశేషమైన యుద్ధం చేసి అర్జునుడిని మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని కూడా నిగ్రహించే అంత యుద్ధం చేశాడట. మళ్ళీ తన చేత్తో ధనస్సుని పట్టుకొని, అంటే ఇప్పటి నుంచి క్షణక్షణం భీష్ముడు తన యొక్క మరణానికై వేచి ఉన్నాడు. ఇక ఎలా అయినా ఇక ఈ ఈ శ్రీకృష్ణ పరమాత్మని, అర్జునుడిని నేను నిగ్రహించాలి. ఎందుకంటే అతని స్వధర్మం, అతను పోరాడటానికే ఈ కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చాడు. ఈ కౌరవుల వైపు యుద్ధం చేద్దామని ఆలోచించి నిర్ణయం తీసుకున్నవాడు అతనే. కానీ అతను విజృంభణ చేస్తుంటే ఆ అర్జునుడు వాత్సల్యంతో యుద్ధం చేస్తున్నాడు, శ్రీకృష్ణుడు దిగుతున్నాడు, చంపాలని అనుకుంటున్నాడు, చంపకుండా వచ్చి కూర్చుంటున్నాడు. ఇక ఇది కుదరదు, ఇది జరగదని చెప్పి ఇక విశేషమైన బాణాలతో ఆ అర్జునుణ్ణి బాధ పెట్టిన వాడై, విశేషమైన బాణాలతో ఆ అర్జునుడిని నిగ్రహించిన వాడై, ఇక ఆయన యొక్క కుంభవృష్టిగా కురిపిస్తున్న ఈ బాణాలకు చెల్లాచెదురైన పాండవులందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క రథం వెనకాల దాక్కొని ఉండగా, ఇవాళ ఇక సూర్యుడు కూడా నేనస్తమించకపోతే భీష్ముడి యొక్క కళ్ళల్లో రౌద్రం, భీష్ముడి యొక్క ముఖంలో కోపాన్ని తగ్గించలేను అని ఆ రోజు కేవలం ఇక భీష్ముడిని చూస్తూ ఒక స్టాండింగ్ ఒవేషన్, ఒక సెల్యూషన్ కొడుతూ ఆ సూర్యుడు కూడా అస్తమించినట్టుగా వ్యాసభారతం చెప్తుంది. ఇక ఆ సూర్యుడు, ఆ దేవతలు, ఆ రుద్రాది బ్రహ్మాది దేవతలు కూడా ఆ రోజు భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని చూసి ఎంతగానో మురిసిపోతే సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, నీ వేపు ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ భీష్మ పితామహ నీ వేపు యుద్ధం చెయ్యటం మాత్రమే. నీ కొడుకుకున్న అదృష్టం ఏమిటంటే ఆ భీష్మ పితామహ నీ కొడుకు మీద ప్రేమతో మాటిమాటికి వాడికి మంచి మాటలు చెప్పి యుద్ధం చెయ్యటమే. కాబట్టి ఈ సంధ్యాస్తమయంతో శ్రీకృష్ణుడు తన యొక్క పాంచజన్యాన్ని పూరిస్తుండగా ఇవాళ 9వ రోజు యుద్ధం ముగిసినది. కానీ భీష్ముడికి ఇవాళ ఒక రకమైన ఆనందం, ఒక రకమైన బాధ. ఎందుకంటే అసలు భీష్ముడు, దుర్యోధనుడు కేవలం అతనిని మాట వరుసగా చెప్పిన దానికి పంచ పాండవులని నిగ్రహించి చూపించాడు ఈ భీష్ముడు. ఒక్కొక్కడి కవచాన్ని, ఒక్కొక్కడి ధ్వజాన్ని, ఒక్కొక్కడి బాణాలని గుండెల మీదకు కొట్టేసి కవచాలను విరగ్గొట్టేసి పంచ పాండవులు నిగ్రహించిన భీష్ముడు కొన్ని లక్షల మందిని, అక్షోహిణి సైన్యాన్ని చంపేసిన భీష్ముడు అసలు భీష్ముడి యొక్క వైభవాన్ని చూస్తూ, భీష్ముడి యొక్క రథం కదులుతూ ఆ కౌరవుల సేన, ఆ కౌరవుల క్యాంపు వైపుకు వెళుతుంటే ఆ కౌరవుల సేన మొత్తం హర్షధ్వానాలు, జయజయకారాల మధ్యన భీష్ముడు రథం ముందుకు సాగుతుండగా భీష్ముడు మాత్రం చాలా గంభీరమైన ముఖంతో, చాలా తీక్షణంగా ఆలోచిస్తూ, ఆత్మవిమర్శన చేసుకుంటూ
ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వాళ తన వేపు చూపిన కోపానికి అర్థాన్ని తన మనసునందు పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ ఆ రథం ఈ కౌరవుల క్యాంపుకు వైపుకు సాగింది. ఇది ఈ 9వ రోజు యుద్ధంలో భీష్ముడు చేసిన బీభత్సం. మళ్ళీ మనం 10వ రోజు యుద్ధరంగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో, వేదవ్యాసుల వారి ఆశీర్వాదంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. హరే కృష్ణ. హరే కృష్ణ. విన్నారు కదండి 9th డే ఆఫ్ వార్. ఎంత అద్భుతంగా వివరించారో కేసీ గారు మనకు. నేను యాక్చువల్‌గా పాడ్‌కాస్ట్ వినడం ఒకలాగా ఉంది. కానీ ఇక్కడికొచ్చి డైరెక్ట్‌గా కేసీ గారి ద్వారా వినడం ఇంకొకలాగా ఉంది. స్టూడియోకి వచ్చిన తర్వాత నన్ను కేసీ గారు రియల్‌గానే వార్ ఫీల్డ్‌లోకి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్‌గా. అయితే భీష్ముడు ముందు రోజు ప్రతిజ్ఞ చేసినట్టు పాండవులని, పాండవ సేనని నిగ్రహించారు. ఆ తర్వాత కృష్ణుడిని ట్రిగ్గర్ అయ్యేలా చేశారు. తర్వాత యుద్ధమంతా అయిపోయాక శిబిరానికి వెళ్తున్నప్పుడు ఒక సందిగ్ధ స్థితిలో పడిపోయారు. నేను చేస్తున్నది కరెక్టేనా కాదా అని. నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.